సో స్టార్ట్ చేద్దాం ఇంకా 7.2 పబ్లిక్ ఫైనాన్స్. ఇక్కడ ఏంటి మనకి మార్కెట్ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ టు కరెక్ట్ మార్కెట్ ఫెయిల్యూర్. సో ఫస్ట్ మనకి నేర్చుకునే ప్రైమరీగా ఫస్ట్ మార్కెట్ ఫెయిల్యూర్ నేర్చుకుంటాం. తర్వాత ఫెయిల్యూర్ని గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఎలా కరెక్ట్ చేస్తుందో నేర్చుకుంటాం. సో ఫస్ట్ వాట్ ఈస్ మార్కెట్ ఫెయిల్యూర్? సో మార్కెట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనకు ఒక విషయం తెలుసు, చాప్టర్ నెంబర్ 2లో థియరీ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై, రిసోర్సెస్ మస్ట్ బి యూజ్డ్ ఎఫెక్టివ్లీ, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, రిసోర్సెస్ స్కేర్స్. అక్కడ నేర్చుకున్నాం ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే రిసోర్సెస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకోవాలి. అది మనం నేర్చుకుంది. ఎకనామిక్స్లో ఎవరు ఏ లా చెప్పినా, ఎవరు ఏ థియరీ చెప్పినా అన్నిటికీ బేసిస్ ఏంటి? రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ ఎఫెక్టివ్లీ. బట్ ఇన్ రియాలిటీ రిసోర్సెస్ ఎఫెక్టివ్ యూటిలైజ్ అవుతాయా? ఎఫెక్టివ్ యూటిలైజ్ అవ్వవు. అంటే రిసోర్సెస్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదంటే ఏంటి? ఇట్ మే బి ఓవర్ ప్రొడ్యూస్డ్ ఆర్ అండర్ ప్రొడ్యూస్డ్. దాన్ని మనం మార్కెట్ ఫెయిల్యూర్ అంటాం. సో మార్కెట్ ఫెయిల్యూర్ ఇస్ నథింగ్ బట్ ఓవర్ ప్రొడక్షన్ ఆర్ అండర్ ప్రొడక్షన్. ఏది జరిగినా, ఓవర్ ప్రొడక్షన్ జరిగినా అండర్ ప్రొడక్షన్ జరిగినా రెండింటిని మనం మార్కెట్ ఫెయిల్యూర్ అంటాం. అండర్ ప్రొడక్షన్ అయితే ఓకే, బట్ ఓవర్ ప్రొడక్షన్ అయితే మార్కెట్ ఫెయిల్యూర్ ఎందుకంటాం? బికాస్ ఓవర్ ప్రొడక్షన్లో సప్లై ఎక్సీడ్స్ డిమాండ్ కదా. when supply exceeds demand, automatically what happens? Price decreases. అందుకే అండర్ ప్రొడక్షన్ అయినా ఓవర్ ప్రొడక్షన్ అయినా దాన్ని మనం మార్కెట్ ఫెయిల్యూర్ అంటాం. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ మార్కెట్ ఫెయిల్యూర్స్. ఏంటి 2 types? కంప్లీట్ మార్కెట్ ఫెయిల్యూర్, పార్షియల్ మార్కెట్ ఫెయిల్యూర్. సో ఫస్ట్ కంప్లీట్ కేసులో వీఆర్ ప్రొడ్యూసింగ్ 0 units, అంటే సప్లై ఎంత? 0 సప్లై. దాన్ని మనం కంప్లీట్ మార్కెట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే అసలు మనం ఒక్క గూడ్ కూడా ప్రొడ్యూస్ చేయట్లేదు. పార్షియల్ మార్కెట్ ఫెయిల్యూర్ కేసులో ఏమైంది? వీఆర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్. వీఆర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్. కాకపోతే ఇక్కడ 2 factors. ఏంటి 2 factors? ఒకటి రాంగ్ క్వాంటిటీ ఆర్ రాంగ్ ప్రైస్. అంటే రాంగ్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. నేను చెప్పుకున్నాం మనం ఓవర్ ప్రొడక్షన్ ఆర్ అండర్ ప్రొడక్షన్ ఆర్ రాంగ్ ప్రైస్. లెట్ us say మొనోపోలీ కేసు తీసుకోండి, కింద వస్తుంది మనకి. మొనోపోలీ విల్ చార్జ్ higher prices, that is also leads to market failure. So there are 4 types of market reasons ఉన్నాయి. ఏంటమ్మా రీజన్స్ మనకి? మార్కెట్ పవర్, ఎక్స్టర్నాలిటీ, పబ్లిక్ గూడ్స్, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ చూద్దాం మనం మార్కెట్ పవర్. మార్కెట్ పవర్ ఆర్ మోనోపోలీ పవర్, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? రెండు సేమా? సో జనరల్లీ మోనోపోలీ అంటే దేర్ ఆర్ ఓన్లీ 1 seller in the market. బట్ మార్కెట్ పవర్ కేసులో దేర్ మే బి మోర్ దెన్ 1 seller. మోర్ దెన్ 1 seller ఉండొచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ ఎవరి కంట్రోల్లో ఉంది? మన కంట్రోల్లో ఉంది. సో మొనోపోలీ కేసులో అయినా మార్కెట్ పవర్ కేసులో అయినా మనం మొనోపోలీ అసంప్షన్ తీసుకున్నాం. మొనోపోలీ కేసులో మార్కెట్స్ గుర్తుందా మీకు? మార్కెట్స్లో మొనోపోలీ విల్ ఛార్జ్ హయ్యర్ దాన్ మార్జినల్ కాస్ట్. అంటే వాడికి అయిన దానికన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇన్ రిటర్న్ హీఈస్ ఎర్నింగ్ సూపర్ నార్మల్ ప్రాఫిట్. దాన్ని ఎకనామిక్ ప్రాఫిట్ అని కూడా అంటాం. దానివల్ల మనం మార్కెట్ ఫెయిల్యూర్ అంటున్నాం. అంటే వీఆర్ ఛార్జింగ్ మోర్ ప్రైస్ దాన్ ద మార్జినల్ కాస్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మార్కెట్ ఫెయిల్యూర్. సో మార్కెట్ ఫెయిల్యూర్ ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ పవర్. సో మార్కెట్ పవర్ వల్ల ఎలా మార్కెట్ ఫెయిల్యూర్ వస్తుంది? ఛార్జింగ్ మోర్ దాన్ మార్జినల్ కాస్ట్. నెక్స్ట్ వన్ ఎక్స్టర్నాలిటీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టర్నాలిటీ? సో జనరల్గా మనం ఒక యాక్టివిటీ చేస్తున్నాం, లేకపోతే యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యాం. మనం ఇన్వాల్వ్ అయిన యాక్టివిటీ వల్ల థర్డ్ పార్టీ సఫర్ అవుతున్నారు. థర్డ్ పార్టీ పాజిటివ్గా ఎఫెక్ట్ అవ్వచ్చు, నెగిటివ్గా ఎఫెక్ట్ అవ్వచ్చు. దేన్నైనా కూడా మనం ఏమంటాం? ఎక్స్టర్నాలిటీ. ప్రొవైడెడ్ థర్డ్ పార్టీ ఎఫెక్ట్ అయిన కాస్ట్ని మనం రికగ్నైజ్ చేయట్లేదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఫార్మా కంపెనీ మనం ఏం చేస్తుందంటే ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. దానివల్ల కొంచెం వేస్ట్ వస్తుంది కదా, కెమికల్స్, డ్రగ్స్ ఇవన్నీ వేస్ట్ ఉంటాయి కదా. అవన్నీ తీసుకెళ్ళి మనం ఏం చేసాం? నియర్ బై రివర్లో కలిపేసాం. నియర్ బై రివర్స్లో కలిపేసాక అక్కడ నియర్ బై పీపుల్ ఆ వాటర్ కన్జ్యూమ్ చేస్తారా? కన్జంప్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది? హెల్త్ ఇష్యూస్ కానీ డిసీజెస్ కానీ వస్తాయి. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఎంతైతే కాస్ట్ ఇంకర్ అయ్యారో డిసీజెస్ వల్ల, ఆ కాస్ట్ని కంపెనీ రికవర్ చేసుకుంటుందా చేసుకోవట్లేదు అనేది క్వశ్చన్. ఇప్పుడు నేను కంపెనీ, మీరున్నారు. ఈ కంపెనీ వల్ల మీరు సఫర్ అయ్యారు. మీరు సఫర్ అయిన దానికి కంపెనీ మీ దగ్గర మనీ రీపే చేసింది అనుకో. కంపెనీ మీకు రీపే చేస్తుందంటే ఇండైరెక్ట్లీ మీకు అయింది కంపెనీ కాస్టే కదా. ఆ కాస్ట్ని కంపెనీ ఏం చేస్తుంది? సేల్స్లోంచి రికవర్ చేసుకుంటుంది. అలా చేసుకుంటే ప్రాబ్లం లేదు. బట్ ఎక్స్టర్నాలిటీ కేసులో ఏమంటున్నాను? నేను ప్రొడ్యూస్ చేయడం వల్ల నువ్వు ఎఫెక్ట్ అయ్యావు, నీకు ఎంతైతే ఎఫెక్ట్ అయిందో దాన్ని కాస్ట్ని రికగ్నైజ్ చేస్తానో చేయట్లేదా?
చేయట్లేదు కాబట్టి ఎక్స్టర్నాలిటీ, చేస్తే ప్రాబ్లం లేదు. సో దట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. నేను పాజిటివ్గా ఎఫెక్ట్ చేస్తే పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ, నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తే నెగిటివ్ ఎక్స్టర్నాలిటీ. ఎగ్జాంపుల్ కంటామినేషన్ ఆఫ్ వాటర్, దట్ కమ్స్ అండర్ నెగిటివ్ ఎక్స్టర్నాలిటీ. ఎంప్లాయీస్కి గుడ్ స్కిల్స్ ఉన్నాయి, దట్ కమ్స్ అండర్ పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ. బట్ మన కంపెనీ వదిలేసి వేరే కంపెనీకి వెళ్ళలేదు, సో ఆ కంపెనీకి ఏమవుతుంది, బెనిఫిట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎక్స్టర్నాలిటీ మే బి ఆన్ ద ప్రొడక్షన్ సైడ్ ఆర్ ఆన్ ద కన్జంప్షన్ సైడ్. కన్జంప్షన్ సైడ్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, పబ్లిక్ ప్లేసెస్లో ఒక స్మోక్ చేస్తున్నారు, వాటి వల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, దాన్ని ఏమంటాం మనం, నెగిటివ్ ఎక్స్టర్నాలిటీ. ప్రొడక్షన్ సైడ్ కన్జంప్షన్ సైడ్, కన్జంప్షన్ సైడ్. వ్యాక్సినేషన్, దట్ కమ్స్ అండర్, నేను వ్యాక్సినేషన్ తీసుకున్నాను, సో నేను వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మన నుంచి వేరే వాళ్ళు డిసీజ్ స్ప్రెడ్ అవుతుందా, మనకి రాదు ఫస్ట్ థింగ్, మనకు రాకుండా వేరే వాళ్ళకు స్ప్రెడ్ అవ్వదు కదా. సో దట్ ఈస్ ఆల్సో ఎక్స్టర్నాలిటీ. విచ్ ఎక్స్టర్నాలిటీ, పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ. ప్రొడక్షనా కన్జంప్షనా, నేను తీసుకున్నాను కదా, సో దట్ కమ్స్ అండర్ కన్జంప్షన్. సో డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ బట్టి మనం సాల్వ్ చేయాలి. సో ఎక్స్టర్నాలిటీ కేసులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మనం కాస్ట్ రికగ్నైజ్ చేస్తున్నామా చేయట్లేదా, చేయట్లేదు కాబట్టి ఎక్స్టర్నాలిటీ, చేస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏంటనే ఎగ్జాంపుల్, వెన్ పీపుల్ స్విచ్ ఫ్రమ్ రెగ్యులర్ వెజిటేబుల్స్ టు ఆర్గానిక్ వన్స్, ఇట్ కెన్ drive up the price of organic vegetables and potentially make it harder for existing organic vegetable consumers. However, this happens through change in prices, not because of external factors. The price system efficiently communicates information to both the producers and consumers, helping them making decisions. So first thing, ఇది చదివాక అర్థం కాదు, సో మళ్ళీ ఒకసారి చదువుకొని అది ఏ టైప్ ఆఫ్ ఎక్స్టర్నాలిటీ అనేది క్వశ్చన్. సో చదివి ఆన్సర్ చేయండి, అది ఏ టైప్ ఆఫ్ ఎక్స్టర్నాలిటీ. సో ఇక్కడే మెయిన్ లాజిక్ చూడు ఒకసారి. దెర్ ఆర్ టూ థింగ్స్, ఒకటి రెగ్యులర్ వెజిటేబుల్స్, ఇంకొకటి ఆర్గానిక్ వెజిటేబుల్స్. సో మీరు ఏం చేశారంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఆర్గానిక్ వెజిటేబుల్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ మేము అందరం రెగ్యులర్ వెజిటేబుల్స్ తింటున్నాం అనుకోండి. ఇప్పుడు ఏమైనా మార్కెట్లో ఆర్గానిక్ డిమాండ్ పెరగడం వల్ల మేము అందరం ఏం చేసాం, రెగ్యులర్ వదిలేసి మేము ఆర్గానిక్ వచ్చాం. ఆటోమేటికలీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ప్రైస్ ఏమవుతుంది, ఎందుకు ఇంక్రీజ్ అయింది, బికాస్ ఆఫ్ మోర్ డిమాండ్. ఇప్పుడు ఈ ప్రైస్ పెరగడం వల్ల నువ్వు ఎప్పటి నుంచి నువ్వు గూడ్స్ కన్జ్యూమ్ చేస్తున్నావు కదా, నీకు కూడా ఏమైంది, ప్రైస్ పెరిగింది, ఇప్పుడు నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు కదా. ఇది ఎక్స్టర్నాలిటీ అవునా కాదా అనేది క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ యాక్టివిటీ జరిగిందా, యాక్టివిటీ జరిగింది, అది దట్ డిపెండ్స్ ఆన్ ప్రైస్, దట్ ఈస్ ఎక్స్టర్నల్ యాక్టివిటీయా, దట్ డిపెండ్స్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై కదా. ఒకళ్ళు జరగడం వల్ల వేరే వాళ్ళు ఎవరు ఎఫెక్ట్ అవ్వలే కదా, దట్ ఈస్ నాట్ ఎక్స్టర్నాలిటీ. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రైస్ పెరిగింది, దేనివల్ల పెరిగింది, బికాస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై, అది కామన్ థింగ్ కదా మార్కెట్లో. ఎక్స్టర్నాలిటీ ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఈస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్, మనకు జరిగిన ట్రాన్సాక్షన్ వల్ల యాక్టివిటీ వల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వాలి, ఇక్కడ ఎవరి వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారా, సో దట్ ఈస్ నాట్ ఎక్స్టర్నాలిటీ, ఇక్కడ ఉంటుంది అది. However, this happens through change in prices, not because of external factors. అంటే ఎక్స్టర్నాలిటీ అవ్వాలి అంటే కంపల్సరీ దట్ షుడ్ బి బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. సో కాన్సెప్ట్ కింద ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు జనరలీ స్టూడెంట్స్ అనేది చేసే మిస్టేక్ ఏంటి, అది పైదని మనం ఫిక్స్ అయిపోతాం, కానీ అది కాదు. ఓకేనా, నెక్స్ట్. సో వీఆర్ డన్ విత్ పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ, నెగిటివ్ ఎక్స్టర్నాలిటీ. నెక్స్ట్ ఏంటి, ప్రొడక్షన్ సైడ్ అండ్ కన్జంప్షన్ సైడ్. సో ఎక్స్టర్నాలిటీ అండ్ మార్కెట్ ఫెయిల్యూర్. ఎక్స్టర్నాలిటీ కేసులో మార్కెట్ ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది, ఇన్సెప్ట్ చెప్పుకున్నదే కదా, కాస్ట్ రికగ్నైజ్ చేస్తున్నామా చేయట్లేదా, చేయట్లేదు. మీకు గుర్తుంటే ఇదే మనం నాకు తెలిసి థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్గా డిస్కస్ చేసాం. ప్రైవేట్ కాస్ట్ అండ్ ది సోషల్ కాస్ట్. సోషల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైవేట్ కాస్ట్ ప్లస్ ఎక్స్టర్నల్ కాస్ట్. ఆ ఎక్స్టర్నల్ కాస్ట్ని రికగ్నైజ్ చేస్తే ప్రాబ్లమే లేదు, ఆ ఎక్స్టర్నల్ కాస్ట్ను రికగ్నైజ్ చెయ్యట్లేదు కాబట్టి దాని ఏమన్నా మనం ఎక్స్టర్నాలిటీ, దానివల్ల ఏమైంది మార్కెట్ ఫెయిల్యూర్. ఇవి టూ రీజన్స్ ఆఫ్ మార్కెట్ ఫెయిల్యూర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, పబ్లిక్ గూడ్స్. పబ్లిక్ గూడ్స్ అంటే ఆల్ ద పబ్లిక్ కెన్ ఎంజాయ్. ఎగ్జాంపుల్ రోడ్స్, బ్రిడ్జెస్, డిఫెన్స్, పార్క్స్, ఇవన్నీ కూడా ఏంటి పబ్లిక్ గూడ్స్. సో పబ్లిక్ గూడ్స్ కేసులో మార్కెట్ ఫెయిల్యూర్ ఎందుకు అయింది అంటే ద రీజన్ ఈజ్ ఫ్రీ రైడింగ్. సో ఫ్రీ రైడింగ్ అంటే ఏంటంటే జనరల్లీ మీకు ఒకటి ఫ్రీగా వస్తుంది,
ఇప్పుడు ఎవరైనా సేమ్ థింగ్ మీకు సేల్ చేస్తే మీరు పర్చేస్ చేస్తారా? సపోజ్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఆక్సిజన్ ఫ్రీగా కన్జ్యూమ్ చేస్తారు. ఇప్పుడు ఒకటి వచ్చి ఆక్సిజన్ 1 kg 500 రూపీస్ అన్నది, మనం ఏం చేస్తాం? పక్కెళ్ళి ఆడుకోమని చెప్తాం సింపుల్గా. ఎందుకు? బికాస్ వెన్ సంథింగ్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీఆర్ నాట్ రెడీ టు స్పెండ్ మనీ. సో గవర్నమెంట్ కేసులో అంటే పబ్లిక్ గుడ్ కేసులో కూడా ఏమవుతుంది, మనకు ఆల్రెడీ ఫ్రీగా వస్తున్నాయి. సో వీఆర్ నాట్ రెడీ టు స్పెండ్ అవర్ మనీ. సో దాన్ని మనం ఏమంటున్నాం? ఫ్రీ రైడింగ్ అంటున్నాం. సో ఫ్రీ రైడింగ్ ఈజ్ ఎ రీజన్ ఆఫ్ అ మార్కెట్ ఫెయిల్. ఇన్ కేస్ ఆఫ్ విచ్ గూడ్స్? పబ్లిక్. People might not want to pay for something if they know that they can use it without paying. This can lead to public goods not being provided enough or not at all by businesses because they can't make a profit from them. So businesses and all ఎప్పుడు ముందుకు వస్తారు? When they make profits, but when the people are not ready to pay, automatically what happens? No business will come. Example, ఒక పార్క్ ఉంది ఎస్ఆర్ నగర్లో, మన స్టూడెంట్స్ అందరు బాగుంటారు. ఇప్పుడు ఆ పార్క్కి ఎంట్రీ ఉందా లేదా? ఎంట్రీ లేదు. అంటే ఒక పర్సన్ ఉంది, ఎంట్రీ ఫీజ్ అని కలెక్ట్ చేస్తున్నారు, చేయట్లేదు. అందుకే కదా స్టూడెంట్స్ అందరు వెళ్తారు. సో ఇప్పుడు ఆ కేసులో ఎవరైనా ప్రైవేట్ కంపెనీని రమ్మని ఆ పార్క్ని మెయింటైన్ చేయమంటే వాడు మెయింటైన్ చేస్తుందా చేయదా? అంటే దట్ ఈస్ ఎ కాజ్ ఆఫ్ మార్కెట్ ఫెయిల్యూర్. మరి దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి? ఎంట్రీ ఫీజ్ కలెక్ట్ చేస్తే అయిపోయింది కదా. సో ప్రాబ్లం ఏంటి? ఎంట్రీ ఫీజ్ లేదు, నా డబ్బులు రావట్లేదు, నేను రాను. అది ఎప్పుడు కరెక్ట్ అయింది? నేను వస్తే. నేను ఎప్పుడు వస్తాను? వెన్ వి కలెక్ట్ మనీ. సో ఎక్కడైతే పబ్లిక్ గూడ్స్ ఉంటాయో అక్కడ మనం ఏం చేయాలి? ఎంట్రీ ఫీజ్ కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ప్రైవేట్ పీపుల్ విల్ కమ్, ఆటోమేటికల్ దే విల్ మెయింటైన్. సో అదేంటి? గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ టు కరెక్ట్ మార్కెట్ ఫెయిల్యూర్. తర్వాత మనం నేర్చుకుంటాం. సో 3 చూసాం మనం. ఫస్ట్ వన్ మొనోపోలీ పవర్. మొనోపోలీ పవర్ దగ్గర ఏమైంది? ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ మార్జినల్ కాస్ట్. సెకండ్ వన్ ఎక్స్టర్నాలిటీ కేసులో నాట్ రికవరింగ్ విచ్ కాస్ట్? ఎక్స్టర్నల్ కాస్ట్. ఎక్స్టర్నల్ కాస్ట్ రికవర్ చేయట్లేదు. థర్డ్ వన్ పబ్లిక్ గూడ్స్. ప్రాబ్లం ఏంటి? ఫ్రీ రైడింగ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మనం బాగా చూసేది ఇది. సో ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ కాంట్రాక్ట్లో 2 parties ఉంటారు. వన్ ఈజ్ ద బయ్యర్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ద సెల్లర్. కొన్ని కేసెస్లో బయ్యర్ ఈజ్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్ దాన్ ద సెల్లర్. కొన్ని కేసెస్లో ఏమైంది? సెల్లర్ ఈజ్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్ దాన్ ద బయ్యర్. ఈ 2 కేసెస్ని కూడా మనం ఏమంటాం? ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. బికాస్ ఇద్దరికి కూడా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండదు. పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే ట్రాన్సాక్షన్ అయిపోతుంది, బట్ ఇక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉందా? చూడండి, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ క్యాన్ బి కాంప్లికేటెడ్. సపోజ్ ఎగ్జాంపుల్, మనం సిఏ చదువుకుంటున్నాం కాబట్టి స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటి వాటి మీద ఒక సిఏ క్వాలిఫైడ్కి అట్లీస్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ అని ఉంటుంది. అంటే ఒక కంపెనీ ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేస్తుంది, కంపెనీ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది, అది జెన్యూన్ ఇన్వెస్ట్మెంటా, వైబులా కాదా అనేది మనం ఒక బేసిక్ అనాలిసిస్ చేయగలం. బట్ సేమ్ ఇదే స్టాక్ మార్కెట్ అనాలిసిస్ తీసుకెళ్ళి ఇంట్లో పేరెంట్స్, బేసికలీ పేరెంట్స్ when there is a gap, the product is complicated. Even though the stock market తెలుసు నువ్వు ప్రాఫిట్ చేయగలవు, బట్ వాళ్ళ కేసులో దట్ ఈస్ ఏ కాంప్లికేటెడ్ థింగ్. అది ఫస్ట్ కేస్. సెకండ్ వన్ గెటింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టఫ్. సమ్టైమ్స్ it's just not easy to find out what you need to know. Maybe the information isn't available or it's too hard to get the information. Third one, sometimes people try to trick you. Sometimes కాదు, many times ఇది జరిగింది మనకి ఎక్కువ. మనకి ఏమీ తెలియదు అనుకోండి, అవతలది ఏం చేస్తారు? సపోజ్ ఇనీషియల్ డేస్లో ఏమైందంటే, కొత్తగా సిటీకి వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు చార్మినార్ పక్క గలీలోనే ఉన్నావు నువ్వు, బట్ నీకు పక్కన చార్మినార్ అని తెలియదు. నువ్వేం చేస్తావు? ఆటో దగ్గరికి వెళ్తావు. వాడు ఏం చేస్తావు? నీకు చార్మినార్ దూరం అని వెళ్ళాలని తిప్పుకొని వాడు ఏం చేస్తావు? 200 300 తీసుకుంటారు. సో పీపుల్ ట్రై టు ట్రిక్ యూ. You might see ads that make something sounds amazing, but they are not always telling you the whole truth. People might try to mislead you, so you make choices that benefit them, not you. Advertisements మనం చాలా చూస్తూనే ఉంటాం. సపోజ్ ఎగ్జాంపుల్, మనకి జొమాటో తిన్నావారా అని వస్తుంది పైన నోటిఫికేషన్, వాడికి ఎందుకు? బట్ అయినా వస్తుంది కదా. ఈ కేసులో ఏం చేస్తాం? ఈవెన్ దో నీకు ఇంటెన్షన్ లేకపోతే నువ్వు ఆర్డర్ పెడుతున్నావు, దానివల్ల నీకు బెనిఫిట్ ఉందా? లేదు. కానీ ఎవరికి బెనిఫిట్ ఉంది?
అలా చేస్తారు అడ్వర్టైజ్మెంట్స్ కేసు. మెయిన్గా నువ్వు అడ్వర్టైజ్మెంట్స్ చూసుకుంటే ఎక్కువ క్రికెట్ టైంలో కానీ ఈ టైంలో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయండి నీకు. పాన్ మసాలా యాడ్స్ ఇవి ఎక్కువ వస్తాయి. ఎందుకు? దే వాంటెడ్ టు అట్రాక్ట్ ద పీపుల్. హీరోస్ కానీ లేకపోతే క్రికెటర్స్ కానీ వీళ్ళని ట్రై చేస్తే ఏం చేస్తుంది, ఏదో ఉంది అనుకోసం ట్రై చేస్తాం. వన్స్ ద పర్సన్ ట్రైస్ ఆటోమేటికలీ వాట్ హ్యాపెన్స్, అడిక్ట్ అయిపోతాం. వన్స్ అడిక్ట్ అయ్యామంటే డబ్బులే డబ్బులు. సో ఇవేంటి మనకి ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కేసెస్. నెక్స్ట్ అసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్. సో అసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, ఇందా మనం చెప్పుకున్నాం కదా, బయ్యర్ ఈస్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్ దాన్ ద సెల్లర్, సెల్లర్ ఈస్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్ దాన్ ద బయ్యర్. దాని మీనింగ్ ఏంటి? అసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే మీకు అసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది మనకు గుర్తుండాలి. ఏంటి? సెల్లర్ ఈస్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్ దాన్ ద బయ్యర్, బయ్యర్ ఈస్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్ దాన్ ద సెల్లర్. Suppose a used car seller knows more about the vehicle quality than the buyer. సో వాడు నిజాలు చెప్తాడు అంటే నిజాలు చెప్పదు. హీ ఆల్వేస్ వాంటెడ్ టు హైడ్. మనం ఏమనుకున్నాం, బండి బాగుంటుంది పర్చేస్ చేస్తాం, తర్వాత లాస్ వస్తుంది. ఇక 2 థింగ్స్ ఉన్నాయి అసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్లో. ఒకటి ఏంటి? అడ్వర్స్ సెలెక్షన్, ఇంకొకటి మోరల్ హజార్డ్. సో అడ్వర్స్ సెలెక్షన్ అంటే ఏంటి? వెన్ వన్ పార్టీ takes advantage of the other because they have more information. ఇందా మనం చెప్పుకున్నాం బైక్ ఎగ్జాంపుల్. సో బైక్ ఎగ్జాంపుల్, నాది ఒక బైక్ ఉంది, నా బైక్ కండిషన్ బాగాలేదు బట్ చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు నేను ఏం చెప్తాను, చాలా మంచి బైక్, నువ్వు వద్దంటే చెప్పు, వేరే రెడీగా ఉన్నది సేల్ చేసుకుంటా అంట. సో నువ్వేం చేస్తావు, చూద్దాం బాగుంది కదా అని, మనకు నాలెడ్జ్ లేదు కదా, సో మనం ఏం చేస్తున్నాం, పర్చేస్ చేస్తాం. తీసుకున్నాక 1 వీక్కి బండి బోర్ వచ్చిందో సంథింగ్ ఏదో అయిందనుకోండి, ఎవరు రెస్పాన్సిబుల్? నో వన్ ఈస్ రెస్పాన్సిబుల్, మనకే లాస్ కదా. సో దీన్ని ఏమంటున్నాం మనం, అడ్వర్స్ సెలెక్షన్. అంటే 2 పార్టీస్లో ఏదో ఒక పార్టీకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కొన్ని కేసెస్లో సెల్లర్ ఈస్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్, కొన్ని కేసెస్లో బయర్ ఈస్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్. దెన్ వాట్ ఈస్ మోరల్ హజార్డ్? ఎగ్జాంపుల్, ఇన్సూరెన్స్ కేసు తీసుకోండి. ఒక మొబైల్ ఫోన్కి మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాం, 1 ఇయర్ ప్లాన్. ఇప్పుడు మొబైల్ ఫోన్ నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్నావు ఒక కేసు, ఇంకొక కేసు నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోలేదు. ఏ కేసులో జాగ్రత్తగా వాడుకుంటావు? ఇన్సూరెన్స్ తీసుకొని కేసులో జాగ్రత్త పడతావు. ఎగ్జాంపుల్, నువ్వు నీ ఫోన్కి ఇన్సూరెన్స్ తీసుకున్నావు, ఫోన్ ఏం చేస్తావు, ఇష్టం వచ్చినట్టు తీసిరేస్తావు. ఎందుకు? డ్యామేజ్ జరిగితే లాస్ నాకు కాదు కదా, ఎవరికి లాస్? అదర్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోరల్ హజార్డ్. మోరల్ హజార్డ్ ఈజ్ వెన్ వన్ పార్టీ టేక్స్ రిస్క్. నేను రిస్క్ తీసుకుంటున్నాను నా ఫోన్కి బికాస్ దే నో ద అదర్ పార్టీ విల్ బేర్ ద కాన్సిక్వెన్సెస్. సో నువ్వు కాన్సిక్వెన్సెస్ బేర్ చేస్తామని నేను ఎందుకు రిస్క్ తీసుకొని హ్యాపీగా తీసుకుంటాను, లాస్ నాకు లేదు కదా. సో దాన్ని ఏమంటున్నాం మనం, మోరల్ హజార్డ్. సో అసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? మోర్ నాలెడ్జ్ ఆఫ్ బయర్ ఆర్ ద సెల్లర్. దాన్ని ఏమంటున్నాం మనం, అడ్వర్స్ సెలెక్షన్. మోరల్ హజార్డ్ అంటే వీఆర్ టేకింగ్ రిస్క్ బికాస్ కాన్సిక్వెన్సెస్ మనం బేర్ చేయట్లేదు కాబట్టి. ఇక్కడ ద లెమన్స్ ప్రాబ్లమ్ ఇన్ యూజ్డ్ కార్ మార్కెట్. సో యూజ్డ్ కార్ మార్కెట్లో జనరలీ మనం 2 వర్డ్స్ యూజ్ చేస్తాం. వన్ ఈజ్ ద వర్డ్ లెమన్, ద అదర్ వన్ ఈజ్ చెరీస్. సో సెకండ్ హ్యాండ్ కార్స్లో ఒకటి మంచి కార్ ఉంటుంది, కొన్ని పాడైపోయిన కార్స్ ఉంటుంది. మంచి కార్స్ని మనం ఏమంటాం, చెరీస్. పాడైపోయిన కార్స్ని ఏమంటాం మనం, లెమన్స్. సో జనరల్లీ బయ్యర్కి తెలుస్తుందా మంచి కారా చెడ్డ కారా అని? సెల్లర్కి తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, నీ దగ్గర గుడ్ కార్ ఉంది బట్ మార్కెట్లో అందరూ కూడా బ్యాడ్ కార్స్ సేల్ చేస్తున్నారు. అంటే మన దగ్గర ఏముంది, చెరీ ఉంది, మార్కెట్లో ఏమున్నాయి, లెమన్స్ ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే, ఈవెన్ దో నా కార్ బాగున్నా కూడా పీపుల్ ఆర్ నాట్ రెడీ టు పే మోర్ మనీ. నాకు ఎక్కువ మనీ పే చేయరు కదా. సో నాకు ఎక్కువ మనీ పే చేయనప్పుడు నేను కార్ సేల్ చేస్తానా? సో ఆటోమేటికలీ ఎవరి దగ్గర అయితే మంచి కార్స్ ఉన్నాయో వాళ్ళు కార్స్ సేల్ చేస్తున్నారా? చేయట్లేదు. సో ఆ కార్స్ అన్నీ ఏమవుతాయి, వాళ్ళే ఉంచుకుంటారు, స్టోర్ చేసుకుంటారు. మరి మార్కెట్లో సేల్ అయ్యే కార్స్ అన్నీ ఏంటి, లెమన్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లెమన్స్ ప్రాబ్లమ్ ఇన్ యూజ్డ్ కార్ మార్కెట్. సో జెన్యున్గా బయ్యర్కి డిఫరెన్స్ తెలియదు కాబట్టి బయ్యర్ ఏమనుకో అన్ని లెమన్స్ అని అనుకుంటారు. సో ఈవెన్ దో హీ ఫైన్ చెరీ, వాళ్ళు ఏమనుకుంటారు అది లెమన్ అనుకుంటారు. సో నిజంగా ఎవరైతే సేల్ చేయాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. సో ఆటోమేటిక్గా ఉన్న కార్స్ అనేది మనకి లెమన్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లెమన్స్ ప్రాబ్లమ్ ఇన్ ద యూజ్డ్ కార్ మార్కెట్. నెక్స్ట్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ టు మినిమైజ్ మార్కెట్ పవర్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ చూస్తాం. 4 రీజన్స్ ఉన్నాయి కదా. ఏంటి 4 రీజన్స్? మోనోపోలీ పవర్,
ఎక్స్టర్నాలిటీ, పబ్లిక్ గూడ్స్, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ చూద్దాం మనం మోనోపోలీ పవర్. మోనోపోలీ పవర్ దగ్గర మార్కెట్ ఫెయిల్యూర్ ఎందుకైంది? యు ఆర్ ఛార్జింగ్ హైయర్ ప్రైస్ కదా, నువ్వు హైయర్ ప్రైస్ ఎందుకు ఛార్జ్ చేసావు? బికాస్ యూఆర్ మోనోపోలీ. అంటే ఇక్కడ మోనోపోలీ అవ్వడం వల్ల మార్కెట్ ఫెయిల్యూర్ అయింది. అసలు మోనోపోలీ అవ్వకపోతే మార్కెట్ ఫెయిల్యూర్ కాదు కదా. సో గవర్నమెంట్ ఏం చేయాలి? మోనోపోలీస్ని రెస్ట్రిక్ట్ చేయాలి. గవర్నమెంట్ నీడ్ టు ఇంక్రీజ్ ద కాంపిటీషన్. అది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ టు మినిమైజ్ మార్కెట్ పవర్. సో వై గవర్నమెంట్ ఇంటర్వీన్? ఏమంటున్నారు? మోనోపోలీస్ సోషల్ కాస్ట్. ఏ మోనోపోలీ వేర్ వన్ కంపెనీ రూల్స్ ఏ మార్కెట్ కెన్ హార్మ్ కన్స్యూమర్స్ అండ్ ద కాంపిటీషన్. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇండియాలోని రూల్స్ ఏంటి? కాంపిటీషన్ యాక్ట్. Prohibited actions. Government forbid actions like collusion, unfair pricing, anti-competitive agreements among the companies. మనం రెగ్యులర్ క్లాస్ ఒకసారి డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్ ఫ్యూచర్ గ్రూప్ అండ్ రిలయన్స్ ఇద్దరు కలిసిపోతా ఉంటే కేసు ఫైల్ చేశారు. సో గవర్నమెంట్ వీళ్ళు అనలైజ్, మీ ఇద్దరు కలవడం వల్ల నిజంగా మార్కెట్ పవర్ వస్తుందా? మార్కెట్ పవర్ వచ్చినాక గవర్నమెంట్ ఏమంటుంది? బాబు కలవకండమ్మా అని చెప్పింది. ఏ యాక్ట్ కింద? కాంపిటీషన్ యాక్ట్ కింద. సో ఇవన్నీ మెజర్స్ ఏంటి? మార్కెట్ లిబరలైజేషన్. మార్కెట్ లిబరలైజేషన్నే మోర్ కాంపిటీషన్ ఇంక్రీజ్ చేయాలి. ఓన్లీ సింగిల్ సెల్లర్ కాకుండా ఎక్కువ మనీని మార్కెట్లోకి లాగాలి. నెక్స్ట్ కంట్రోలింగ్ ద మర్జర్స్, ప్రైస్ రెగ్యులేషన్స్, ప్రాఫిట్ రెగ్యులేషన్స్, ఇన్వెస్టిగేషన్స్, మోనోప్సోనీ కంట్రోల్. మోనోపోలీ అంటే సెల్లర్, మోనోప్సోనీ అంటే బయ్యర్. రెడ్యూసింగ్ ఇంపోర్ట్ కంట్రోల్స్, నేషనలైజేషన్. ఇవన్నీ జస్ట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. జస్ట్ అట్లా చూసి వదిలేండి, అవసరం లేదు. ఓన్లీ వన్ రీజన్, గవర్నమెంట్ నీడ్ టు కంట్రోల్ మోనోపోలీస్, అంతే. ఎక్సెప్షన్స్ పైన చెప్పుకున్నాను ఏ కేసులో అప్లికేబుల్ కావు. ఫస్ట్ కేసు ఏంటి? ప్రొటెక్టింగ్ ఇన్నోవేషన్. ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ తీసుకోండి. వ్యాక్సినేషన్ కేసులో కంపెనీస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేస్తారు. బయటకు వచ్చాక నువ్వు ఒక్కడివే సేల్ చేయొద్దు, అందరికీ ఇవ్వాలి, అందరికీ ఇచ్చేయని చెప్తే అది లాస్ అవుతుంది కదా. సో దాన్ని గవర్నమెంట్ ఏం చేయాలి? ప్రొటెక్ట్ చేయాలి. సో ఇలాంటి ఎక్సెప్షనల్ కేసెస్లో గవర్నమెంట్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ ఏంటి? న్యాచురల్ monopolies. Some things like railways which are important for the economy, what government ఏం చేస్తుంది? మోనోపోలీ కిందే ఉంచుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ టు కరెక్ట్ ఎక్స్టర్నాలిటీస్. ఆల్రెడీ చూసాం కదా మనం. ఎక్స్టర్నాలిటీ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ కాస్ట్. దాన్ని ఏం చేయాలి మనం? రికవర్ చేయాలి. ఎగ్జాంపుల్ పొల్యూషన్. పొల్యూషన్ ఈజ్ ఏ ఎక్స్టర్నాలిటీ. ఎస్ ఆర్ నో? మరి పొల్యూషన్ గవర్నమెంట్ ఆపగలిగిద్దా? ఆపలేదు. మరి దాన్ని ఎలా కరెక్ట్ చేయగలిగిద్ది? We can't control the pollution, but we can recover money from the company. ఎలా? బై వే ఆఫ్ పొల్యూషన్ ట్యాక్సెస్. అది డైరెక్ట్ మెషర్. నువ్వు పొల్యూషన్ క్రియేట్ చేస్తావు కదా, ట్యాక్స్ పే చేయి. ఆర్ ఎల్స్ ఇంకొకటి కొత్తగా వచ్చినాయి ఏంటంటే సంథింగ్ కాల్డ్ ఎస్ కార్బన్ క్రెడిట్స్. ఒకటి ట్యాక్సెస్ స్టార్ట్ చేయి, ఇంకొకటి ఏంటి? కార్బన్ క్రెడిట్స్. కార్బన్ క్రెడిట్స్ అంటే ఏం లేదు, క్యాప్ అండ్ ట్రేడ్ అన్న కార్బన్ క్రెడిట్స్ అని ఒకటి. ఎవ్రీ కంపెనీకి మనం కొన్ని క్రెడిట్స్ ఇస్తాం. సేమ్ అలానే టొయోటా కంపెనీ తీసుకుంది. టొయోటా క్రియేట్స్ పొల్యూషన్ బికాస్ ఇట్ విల్ మ్యానుఫ్యాక్చర్ పెట్రోల్ ఆర్ డీజిల్ కార్స్. సో ఇప్పుడు ఎవరు పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు? టొయోటా. ఎవరు పొల్యూషన్ క్రియేట్ చేయట్లేదు? సో టెస్లా ఏం చేస్తుంది? పొల్యూషన్ క్రియేట్ చేయట్లేదు కాబట్టి టెస్లా దగ్గర కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. పొల్యూషన్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఇప్పుడు టొయోటా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి టొయోటా నీడ్ టు బై కార్బన్ క్రెడిట్స్ ఫ్రమ్ టెస్లా. సో టెస్లా దగ్గర నుంచి మనం కార్బన్ క్రెడిట్స్ పర్చేస్ చేసుకొని మనం ఏం చేస్తాం? పొల్యూషన్ క్రియేట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది? గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. అంటే గవర్నమెంట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దేన్ని ప్రమోట్ చేస్తుంది? అంతే కదా. ఎవరైతే పొల్యూషన్ చేయట్లేదు వాళ్ళని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ ఏమంటున్నాం మనం? క్యాప్ అండ్ ట్రేడ్, దాన్ని కార్బన్ క్రెడిట్స్ అంటాం. ఇంకా ఇది ఎఫెక్టివ్గా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు, బట్ మనకు మనం చెప్పుకుంటాం. సో 2 మెజర్స్ ఏంటి? వన్ ఈజ్ డైరెక్ట్లీ పొల్యూషన్ ట్యాక్సెస్, ఇంకొకటి కార్బన్ క్రెడిట్స్. How carbon credit works? Company can buy and sell permits in the market. Big polluters need more permits, so they pay more. Clean companies can sell extra permits and make money. అది ఇద్దరికి బెనిఫిషియల్. పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ వాళ్ళకి ఏం చేద్దాం మనం? విల్ ప్రొవైడ్ సబ్సిడీస్ ఆర్ డైరెక్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ కేస్ ఆఫ్ మెరిట్ గూడ్స్. మెరిట్ గూడ్స్ అంటే ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్. ఈ కేసులో ఏం చేయొచ్చు గవర్నమెంట్? అవి జనాలకు పనికి వచ్చేవి కదా.
సో ఏం చేయొచ్చు అంటే ఒకటి రెగ్యులేషన్. దిస్ మీన్స్ సెట్టింగ్ రూల్స్ ఫర్ హౌ థింగ్స్ షుడ్ బి డన్, లైక్ మేకింగ్ షూర్ స్కూల్స్ టీచ్ ద రైట్ స్టఫ్ ఆర్ దట్ బిల్డింగ్స్ ఆర్ సేఫ్. ఒక డిగ్రీ కాలేజ్ పెట్టాలని, ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టాలని మనకి ఏంటి, లైసెన్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఎగ్జాంపుల్ వీ నీడ్ 5 సేఫ్టీ మెజర్స్, బిల్డింగ్ ఇన్ని ఫ్లోర్స్ ఉండాలి, ఇంటికన్నా ఎక్కువ ఉంటే మీకు ఫైర్ సేఫ్టీ ఉండాలంటారు. సో ఇవన్నీ ఇది మెజర్స్ ఎవరు పెడుతున్నారు, గవర్నమెంట్. దట్ కమ్స్ అండర్ రెగ్యులేషన్. సెకండ్, గవర్నమెంట్ మీ ప్రొవైడ్ సబ్సిడీస్. ఎడ్యుకేషన్ సబ్సిడీ ఏముంటుంది, ఫీ రీఎంబర్స్మెంట్, లేకపోతే ఇంకేముంటాయి మనకి స్కాలర్షిప్స్ ఉంటాయి. సిఏలో లేదు బట్ జనరల్ వేరే వాటిలో ఉంటాయి. మీకు గవర్నమెంట్ కేసు సిఏస్ నాట్ మెరిట్ గుడ్. నెక్స్ట్ ఏంటి, డైరెక్ట్ ప్రొవిజనింగ్. డైరెక్ట్ ప్రొవిజనింగ్ కేసు అంటే ఏంటి, ఈ సబ్సిడీస్ ఇవన్నీ తొక్క ఏం లేదు, డైరెక్ట్ గవర్నమెంటే కాలేజ్ ఆర్ స్కూల్ పే చేస్తుంది. అవి పెద్ద సక్సెస్ అవ్వ, అది వేరే విషయం. బట్ జనరల్ ఏంటి, దట్ ఈస్ కాలేజ్ డైరెక్ట్ ప్రొవిజన్. నెక్స్ట్ ఏంటి, కంపల్షన్. వాట్ ఈస్ కంపల్షన్? In some cases, government may make it a mandatory for people to use or have certain merit goods like requiring vaccination. Vaccination of point of time, the government ఏం చేసింది, mandatory చేసింది. నెక్స్ట్, ఫ్రీ ప్రొవిజనింగ్. సో గవర్నమెంట్ మే చార్జ్ మనీ. పైన చెప్పుకున్న డైరెక్ట్ ప్రొవిజన్ కేసులో కొన్ని కేసెస్లో గవర్నమెంట్ విల్ చార్జ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్స్. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ డిమెరిట్ గూడ్స్. సో మెరిట్ గూడ్స్ కేసులో మనం ఏం చేసాం, సబ్సిడీస్ ఇచ్చాం. డిమెరిట్ గూడ్స్ కేసులో ఏం చేస్తాం, ట్యాక్సెస్. ఆల్కహాల్ మీద గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది, బట్ దట్ ఈస్ అ డిమెరిట్ గుడ్ కదా. సో గవర్నమెంట్ విల్ చార్జ్ హైయర్ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్. ఎందుకు, మంచిది కాదు కాబట్టి గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్స్ చార్జ్ చేస్తుంది. అది గవర్నమెంట్ చెప్పే రీజన్. బట్ గవర్నమెంట్ ఎందుకు చార్జ్ చేస్తుంది అవి మనం మాట్లాడుకోవాలి. సో ఏంటి, ఒకటి బ్యాన్స్. దేని మీద బ్యాన్ చేయాలి, ఇల్లీగల్ డ్రగ్స్, గాంజా ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏం చేయాలి, మనం ఎంకరేజ్ చేయాలా, సో బ్యాన్ చేయాలి. దానికి సబ్సిడీ ఇస్తే ఏమైంది, పోయిద్ది ఇంకా. సో ఇవన్నీ ఏంటి మనకి ఇన్ కేస్ ఆఫ్ మెరిట్ గూడ్స్ అండ్ డిమెరిట్ గూడ్స్. ఇవన్నీ జస్ట్ కామన్ సెన్స్. సో పబ్లిక్ గూడ్స్ కేసు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పబ్లిక్ గూడ్స్ కేసులో మార్కెట్ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది, ఫ్రీ రైడింగ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ప్రైవేట్ వాళ్ళు కూడా వస్తారు, క్లియర్. సో ఒకటి డైరెక్ట్ ప్రొవిజన్. గవర్నమెంట్ డైరెక్ట్లీ ప్రొవైడ్స్ ఎసెన్షియల్ పబ్లిక్ గూడ్స్ లైక్ డిఫెన్స్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్ టు ఎన్ష్యూర్ ఎవ్రీ వన్ బెనిఫిట్స్. ఎక్స్క్లూడబుల్ పబ్లిక్ గూడ్స్, కొన్ని దగ్గర ఏం చేద్దాం అనుకున్నాక మనం, పార్క్స్ దగ్గర వీ కెన్ చార్జ్ ఎంట్రీ ఫీస్. నెక్స్ట్, ప్రైస్ ఇంటర్వెన్షన్, నాన్ మార్కెట్ ప్రైజింగ్. ఇది కొంచెం ఇంపార్టెంట్. సో ఫస్ట్ అండి, ప్రైస్ కంట్రోల్స్. దీస్ ఆర్ ద రూల్స్ సెట్ బై ద గవర్నమెంట్ దట్ లిమిట్ హౌ మచ్ ఏ ప్రోడక్ట్ కెన్ బి సోల్డ్. దెర్ ఆర్ 2 types. ఒకటి ఏంటి, ప్రైస్ ఫ్లోర్స్, ఇంకొకటి ప్రైస్ సీలింగ్స్. దిస్ సెట్ ఏ మినిమం ప్రైస్ దట్ ఏ సెల్లర్ కెన్ చార్జ్. మినిమం ప్రైస్ని మనం ఏమంటున్నాం, ప్రైస్ ఫ్లోర్స్. సో ఫ్లోర్ అనగానే మినిమం ప్రైస్, సీలింగ్ అనగానే మ్యాక్సిమం ప్రైస్. ఫ్లోర్ అనగానే మినిమం, సీలింగ్ అనగానే మ్యాక్సిమం. సీలింగ్ పైన కదా మ్యాక్సిమం. ఒక తెలిసిందంటే ఆటోమేటిక్గా ఇంకో తెలిసిపోయింది కదా. సో ఫ్లోర్ అనగానే ఏమైంది, కింద, మినిమం అండ్ మ్యాక్సిమం. నెక్స్ట్, మినిమం సపోర్ట్ ప్రైస్. జనరల్లీ ఫార్మర్స్ కేసులో ఎక్కువ ఉంటుంది. సో క్రాప్స్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, నో మ్యాటర్ వాట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది. అంటే అట్లీస్ట్ వర్స్ట్ కేసులో వాళ్ళకి అంత అమౌంట్ వస్తుంది. నెక్స్ట్, బఫర్ స్టాక్. బఫర్ స్టాక్ అంటే మార్కెట్లో డిమాండ్ సప్లై ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అవి ఉండకుండా మనం ఏం చేస్తున్నాం, ఒకేసారి షార్ట్ సప్లై వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఫర్ కరెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫెయిల్యూర్. ఇన్ఫర్మేషన్ లేక ఫెయిల్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ లేబులింగ్, ఐఎస్ఓ సర్టిఫికేషన్స్, ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్స్, ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకి, ఇన్ఫర్మేషన్ ఫెయిల్యూర్. నెక్స్ట్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఫర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, అంటే ఎకానమీలో రిచ్కి పూర్కి గ్యాప్ తగ్గించాలి. ఎలా తగ్గిస్తాము, ఇక్కడ మనకి 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్స్ దగ్గర మనం ఏం చేస్తామంటే, వీఆర్ కీపింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. ఏంటది, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే హయ్యర్ ఇన్కమ్ ఎర్నర్స్ విల్ పే హయ్యర్ ట్యాక్స్, లోవర్ ఇన్కమ్ ఎర్నర్స్ విల్ పే లోవర్ ట్యాక్స్. బట్ ఇన్ ఇండియాలో అందరూ ట్యాక్స్ పే చేయాల్సింది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కేసు, ఎగ్జాంపుల్ జిఎస్టీ కేసు తీసుకోండి. మరి జిఎస్టీ కేసులో అలా ఏముండదు కదా, రెస్టారెంట్కి వెళ్ళావు, రిచ్ అయినా పూర్ అయినా 5% పే చేయాలి. మరి అక్కడ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుంది అంటే
అక్కడ మనం గూడ్స్గా క్లాసిఫై చేస్తాం. నెసెసరీ గూడ్స్, జీరో ట్యాక్స్. ఎగ్జాంపుల్ రైస్ కేసులో జిఎస్టీ ఉంది. లగ్జరీ గూడ్స్ కేసులో వీఆర్ ఛార్జింగ్ హైయర్ ట్యాక్స్. ఎగ్జాంపుల్ సిగరెట్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కేసులో బేస్డ్ ఆన్ గూడ్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ కేసులో బేస్డ్ ఆన్ ఇన్కమ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్. ఇది 7.2. తర్వాత 3, 4, 1. ఓకేనా? సో 7.3. సో ఆల్రెడీ మనకి ఏమైపోయింది 7.2. సో ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ మేకింగ్. ఈ ప్రాసెస్ అనేది మీరు ఒక్కసారి సింగిల్ రీడింగ్ ఇవ్వండి. జనరల్ దీని మీద ఎంసీక్యూ అడగడానికి స్కోప్ చాలా తక్కువ. ఈ గిలిటైన్ ప్రొసీజర్ ఏంటనే మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ కింద డిస్కస్ చేద్దాం. బట్ ఇది మాత్రం మీరు ఏం చేయాలి, సింగిల్ రీడింగ్ ఇవ్వాలి. సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ. గవర్నమెంట్కి మేజర్గా రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్సెస్. ట్యాక్సెస్ ఇండియాలో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్స్ ఎవరు కంట్రోల్ చేస్తారు? సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. Government revenue falls in 2 categories. One is revenue receipts, the other one is capital receipts. Majority of the cases lo government koche receipts enti revenue receipts, nothing but taxes. This includes tax revenues like income tax, custom duties and GST, and non-tax revenues like interest, dividend and profits from the public enterprise. Example, మన రీసెంట్గా ఆర్బీఐ గవర్నమెంట్కి డివిడెంట్ అనౌన్స్ చేసింది. ఆర్బీఐ మనీ ఏం చేసిన గవర్నమెంట్కి స్టేక్ ఉంది కాబట్టి గవర్నమెంట్ డివిడెంట్ వస్తుంది. అలానే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి, దాంట్లో గవర్నమెంట్కి స్టేక్ ఉంటుంది. సో వాళ్ళకి ఏమైతే డివిడెంట్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ బారోయింగ్స్ మీద గవర్నమెంట్ విల్ గెట్ ఇంట్రెస్ట్. ఇవన్నీ మనకి ఏ రిసీట్స్? రెవెన్యూ రిసీట్స్. ఈ రెవెన్యూకి క్యాపిటల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? జనరల్గా రికరింగ్ ఇన్ నేచర్ రెవెన్యూ, నాన్ రికరింగ్ ఇన్ నేచర్ క్యాపిటల్. ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ కంపెనీని సేల్ చేసింది. అది రెగ్యులర్ యాక్టివిటీ, ఇర్రెగ్యులర్ యాక్టివిటీయా? రెగ్యులర్గా సేల్ చేస్తూనే ఉంటుందా? అప్పుడప్పుడు చేస్తుందా? అప్పుడప్పుడు చేస్తుంది. సో దట్ విల్ కమ్స్ అండర్ క్యాపిటల్ రిసీట్. దీస్ ఇంక్లూడ్స్ నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ లైక్ లోన్ రికవరీస్ అండ్ డైవెస్ట్మెంట్స్. డైవెస్ట్మెంట్స్ అంటే సేల్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీస్. అండ్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ లైక్ మార్కెట్ లోన్స్ అండ్ బారోయింగ్స్. కీ సోర్సెస్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూస్: కార్పొరేషన్ ట్యాక్సెస్, కార్పొరేట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్సెస్, కస్టమ్ డ్యూటీస్, ఎక్సైజ్ డ్యూటీస్, GST, రెవెన్యూ ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్, సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ ప్రొవైడ్ బై గవర్నమెంట్. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ మనకి టైప్స్ ఆఫ్ బడ్జెట్. ఎన్ని టైప్స్ ఉన్న బడ్జెట్? 2 types: బ్యాలెన్స్డ్ బడ్జెట్, అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్. వెన్ రెవెన్యూ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్యాలెన్స్డ్ బడ్జెట్. అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఒకటి రెవెన్యూ గ్రేటర్ దాన్ expenditure or expenditure greater than revenue. If revenue is greater than expenditure, that is called as surplus. Expenditure is greater than revenue, that is called as deficit. Next, capital receipts. పైన చెప్పుకున్నాం కదా మనం, క్యాపిటల్ రిసీట్స్ అంటే ఎలా వస్తాయి? క్యాపిటల్ రిసీట్స్ డైవెస్ట్మెంట్, బారోయింగ్స్, వాటి అన్నిటి నుంచి వచ్చిన మనం క్యాపిటల్ రిసీట్స్. రెవెన్యూ రిసీట్స్ అంటే ట్యాక్సెస్, మెయిన్ ఏంటి? ట్యాక్సెస్, ఇంట్రెస్ట్, dividends. Revenue expenditure and capital expenditure. So revenue expenditure and capital expenditure ఆల్రెడీ మీకు అకౌంట్స్ గోపి సార్ చెప్పేసి ఉంటారు, 10 నిమిషాలు చెప్పుంటారు. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి? సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పర్చేస్ ఆఫ్ అన్ అసెట్. అంటే జనరల్గా మనం ఒకటి పర్చేస్ చేయడం వల్ల దాని నుంచి మనకి రెవెన్యూ రికవరింగ్ అవుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్, ఒక మెషినరీ మనం పర్చేస్ చేసాం, మెషినరీ వల్ల మనకి ఏమవుతుంది? అడిషనల్ మనీ జనరేట్ అవుతూ ఉంటుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ విచ్ ఎక్స్పెండిచర్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. డే టు డే యాక్టివిటీస్ కమ్స్ అండర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్, సాలరీస్ ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి మనకి? సో ఐటమ్స్ ఇన్ జనరలీ బ్యాలెన్స్ షీట్ కమ్స్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఐటమ్స్ ఇన్ P&L కమ్స్ అండర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. జనరల్లీ నాకున్న ఐడియా, అకౌంట్స్లో ఇంత డెప్త్ ఉంటుంది, మీ ఇష్టం. 5 మార్క్స్ అకౌంట్స్లో ఇది. బడ్జెట్ డెఫిసిట్ ఆర్ ఓవరాల్ డెఫిసిట్. సో ఓవరాల్ డెఫిసిట్ అని వాడే అంటున్నారు. ఓవరాల్ డెఫిసిట్ ఎప్పుడు వస్తుంది? టోటల్ రిసీట్స్, టోటల్ ఎక్స్పెండిచర్, ఏది ఎక్కువ ఉండాలి? ఎక్స్పెండిచర్. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ టోటల్ రిసీట్. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. టోటల్ రిసీట్ అంటే రెవెన్యూ రిసీట్ అండ్ క్యాపిటల్ రిసీట్. అదేంటి? ఓవరాల్ డెఫిసిట్. దెన్ వాట్ ఈస్ రెవెన్యూ డెఫిసిట్? ఓన్లీ రెవెన్యూ డెఫిసిట్ అన్నారు కదా. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్, దాన్ని మనం ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ డెఫిసిట్ ఏంటది? ఫిజికల్ డెఫిసిట్. సో ఫిజికల్ డెఫిసిట్ మీద మీకు ఎగ్జామినేషన్లో 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి క్యాలిక్యులేషన్, ఇంకొకటి థియరీ.
క్యాలిక్యులేషన్ అప్పుడు బ్లైండ్గా ఈ ఫార్ములా ఫాలో అయిపోండి. టోటల్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు రెవెన్యూ రిసీట్స్ ప్లస్ ఒక్క నిమిషం ఇది టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. ఈ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ అనే దాన్ని ఇగ్నోర్ చేస్తే దీని మీనింగ్ ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్ అంటే ఏంటి? పైన నేర్చుకున్నాం కదా ఓవరాల్ డెఫిసిట్. కనుక మనం ఏం చేస్తున్నాము, వీఆర్ టేకింగ్ టోటల్ ఎక్స్పెండిచర్ బట్ రిసీట్స్లో దేన్ని ఇగ్నోర్ చేస్తున్నాం? బారోయింగ్స్ ఇగ్నోర్ చేస్తాం. దాన్ని ఏమంటున్నాం మనం? ఫిజికల్ డెఫిసిట్. సో ఎప్పుడైనా మనకి క్యాలిక్యులేషన్లో వస్తే ఫిజికల్ డెఫిసిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ టోటల్ ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ రిసీట్స్. దాంట్లో దేన్ని ఇగ్నోర్ చేయాలి? బారోయింగ్స్. ఆ డిఫరెన్స్ మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఇది ప్రాబ్లమాటిక్. బట్ థియరీ కేసులో ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్స్ టు బారోయింగ్స్. ఇది కూడా కరెక్టే. సార్ మీ ఫిజికల్ డెఫిసిట్ ఈక్వల్ టు బారోయింగ్స్ అని చెప్పారు కదా, ఎగ్జామినేషన్లో బారోయింగ్స్ ఇస్తారు కదా, ఫిజికల్ డెఫిసిట్ వేయచ్చా అంటే అక్కడ వేయద్దు. అక్కడ ఏం చేయాలి మనం? ఈ ఫార్ములా ఫాలో అవ్వాలి. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్స్ టు బారోయింగ్స్ అనేది ఎప్పుడు వాడాలి? ఓన్లీ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ థియరీ. ప్రాబ్లమాటిక్ కేసులో దాన్ని ఇగ్నోర్ చేయండి. బికాస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం అదొకటి ఫాలో అవ్వాలి. సో టోటల్ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. టోటల్ రిసీట్స్ అంటే రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్. సో ఫిజికల్ డెఫిసిట్ ఈక్వల్స్ టు రెవెన్యూ డెఫిసిట్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ క్యాపిటల్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. అంతా ఒకటే, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చాలు. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే పైన నీకు ఏమొచ్చింది? ఫిజికల్ డెఫిసిట్ వచ్చింది కదా, దాంట్లో ఏం చేద్దాం? నెట్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్ తీసే. దాన్ని ఏమంటాం మనం? ప్రైమరీ డెఫిసిట్. ఫైనాన్స్ బిల్. ఫైనాన్స్ బిల్ అంటే ఏంటి? ఫైనాన్స్ బిల్ ఎవరు ప్రెజెంట్ చేస్తారు? ఫైనాన్స్ బిల్ ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రెజెంట్ చేస్తుంది. ఎక్కడ ప్రెజెంట్ చేస్తుంది? పార్లమెంట్లో. సో నెక్స్ట్ 1 yearకి గవర్నమెంట్ ఏవైతే తీసుకొస్తుందో చేంజెస్ ఇన్ ఫైనాన్స్ యాక్ట్, దాన్ని మనం ఫైనాన్స్ బిల్ అంటాం. ఆ బిల్ ఏవైతే పార్లమెంట్లో పాస్ అయ్యింది దెన్ ఇట్ విల్ బికమ్ ఫైనాన్స్ యాక్ట్. సో ఎవ్రీ ఇయర్ అది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ద బిల్ వాస్ ప్రొడ్యూస్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ డీటెయిలింగ్ ద ఇంపోజిషన్, అబాలిషన్, ఆల్టరేషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రపోజ్ ఇన్ ద బడ్జెట్. సో బడ్జెట్ వస్తుంది, ఆ బడ్జెట్ అప్రూవ్ అయ్యాక అది ఏమైంది? దట్ విల్ బికమ్ ఏ ఫైనాన్స్ బిల్, ఫైనాన్స్ యాక్ట్. అవుట్కమ్ బడ్జెట్. It measures the development outcomes of all government programs and whether the money has been spent for the purpose it was sanctioned, including the outcome of the fund usage. అంటే ఇది మనం బడ్జెట్ శాంక్షన్ చేస్తాం. శాంక్షన్ చేసిన బడ్జెట్ యాక్చువల్గా ఆ పర్పస్ కోసం యూజ్ చేస్తామా లేదా మనం చెక్ చేసానే ఉంటాం మనం అవుట్కమ్ బడ్జెట్. నెక్స్ట్ గిలిటన్ ప్రొసీజర్. గిలిటన్ ప్రొసీజర్ అంటే ఏంటంటే జనరల్గా మనకి పార్లమెంట్లో బడ్జెట్ టైంలో మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క దాని ఏమంటాం మనం బిల్ పాస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కరి దగ్గర ఓటింగ్ తీసుకోవాలి, ఒక్కొక్క దానికి సపరేట్ ఓటింగ్ తీసుకోవాలి. దానివల్ల టైం పట్టిద్దా? చాలా టైం పట్టేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్పీకర్ తనకు కావాలనుకుంటే మ్యాటర్స్ ఉంటాయి కదా, అన్ని మ్యాటర్స్ బండిల్ చేసి ఒక్కసారి ఓట్ పాస్ చేయొచ్చు. డిఫెన్స్ బడ్జెట్, రైల్వే బడ్జెట్, ఇంకా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ బడ్జెట్, అలా ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్ అని టైం టేకింగ్ అనిపిస్తే స్పీకర్ ఏం చేయొచ్చు? ఇవేంలో అన్ని గ్రూప్ చేస్తున్నా ఒక్క గోలో ఓటింగ్ వేసేయండి అంటాం. దట్ ఈస్ కాల్డ్ as గిలిటన్ ప్రొసీజర్. ఎవరికి రైట్ ఉంటుంది? అది స్పీకర్కి ఉంటుంది. కట్ మోషన్స్. కట్ మోషన్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఫినాన్స్ మినిస్ట్రీ డిఫెన్స్కి ఒక 100 crores బడ్జెట్ ఇచ్చింది. ఎవరిచ్చారు? ఫైనాన్స్ మినిస్ట్రీ. ఎవరికి ఇచ్చింది? డిఫెన్స్ మినిస్ట్రీకి. మిగిలిన మెంబర్స్ ఉంటారు కదా, మిగిలిన మెంబర్స్కి ఓట్ చేయాలి కదా. ఓట్ చేసినప్పుడు వాళ్ళకి అనిపించింది డిఫెన్స్కి 100 crores అవసరం లేదు, 50 crores చాలు అని వాళ్ళు ఓట్ చేశారు. ఆ మోషన్ ఏమంటాం మనం? కట్ మోషన్. సో కట్ మోషన్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాని నుంచి మొత్తం మనం కట్ చేసుకుంటూ రావచ్చు. ఎంతవరకు రావచ్చు? 1 rupee వరకు రావచ్చు. బట్ ఇట్ కెనాట్ బి 0. అంటే వర్స్ట్ కేసులో ఎంత శాంక్షన్ చేయాలి? 1 rupee అయినా శాంక్షన్ చేయాలి. దట్ మోషన్ ఈస్ కాల్డ్ as కట్ మోషన్. అడిగిన దానికన్నా తక్కువ. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఆల్ ద రెవెన్యూస్ ఆఫ్ ద గవర్నమెంట్ గోస్ టు ఏ ఫండ్ కాల్డ్ as కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఎవరు మెయింటైన్ చేస్తారు? RBI మెయింటైన్ చేస్తారు. కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే స్పెసిఫిక్గా డిజాస్టర్స్ కోసం మనం ఏం చేస్తాం? కొంచెం పక్కన పెట్టుకుంటాం ఫండ్ని. దట్ ఈస్ కాల్డ్ as కాంటింజెన్సీ. పబ్లిక్ అకౌంట్ అంటే సపోజ్ PF, ESA కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఆ డబ్బులు ఎవరివి? పబ్లిక్వి. కానీ ఎవరి దగ్గర మెయింటైన్ చేస్తున్నాం? గవర్నమెంట్ దగ్గర. దానికి గవర్నమెంట్ రైట్ ఉందా?
ఇప్పుడు పబ్లిక్ ఫండ్ ఎవరిది మనీ, పబ్లిక్ది, బట్ ఎవరి దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ యూజ్ చేసుకోవచ్చా దాన్ని, చేసుకోవద్దు కదా, నా మనీ నా కాంట్రిబ్యూషన్ అంతే కదా. సో అందుకే ఏం చేస్తాం మనం, సపరేట్ ఫండ్ క్రియేట్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పబ్లిక్ అకౌంట్. అండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 266 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, a public account is used for all the fund flows where the government is acting as a banker. Examples include provident fund and small savings. This money does not belong to the government, but it is to be returned to the depositors. The expenditure from this fund need not be approved by the parliament. But paina case lo, these things should be approved by the parliament or the president. But public account lo avasaram ledu, endukante government money kaadu kabatti. సో ఇవేంటి మనకి 7.3. నెక్స్ట్ క్లాస్లో 4 and 1 డిస్కస్ చేసుకుందాం. సో 7.4 ఏంటది, ఫిజికల్ పాలసీ. సో జనరల్లీ ఫస్ట్ థింగ్ మనకి 2 types ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఏంటి, ఒకటి మానిటరీ పాలసీ, ఇంకొకటి ఫిజికల్ పాలసీ. సో జనరల్లీ మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం మానిటరీ పాలసీ ఎవరు ఫ్రేమ్ చేస్తారు, ఫిజికల్ పాలసీ ఎవరు ఫ్రేమ్ చేస్తారు. జనరల్ మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐ, మనీ రిలేటెడ్ డెసిషన్స్. ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ పాలసీ అనేది గవర్నమెంట్. మీకు గుర్తుంటే 1930 అప్పుడు గ్రేట్ డిప్రెషన్ ఉంది కదా, వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి, క్లాసికల్ ఎకనామిక్స్ ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఏమని చెప్పారు, దే వాంటెడ్ మినిమం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, అంటే గవర్నమెంట్ ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయితే అంత మంచిది, దాన్ని మనం లేజీ ఫైర్ ఎకానమీ అను. బట్ 1930 తర్వాత కీన్స్ ఏమని చెప్పారు, బాబు మినిమం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి ఖచ్చితంగా, గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వకపోతే ఎకానమీలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఉండదు, లేకపోతే ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఖచ్చితంగా ఏది ఉండాలన్నది కదా, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మనకు వచ్చే పాలసీస్ ఏంటి, ఫిజికల్ పాలసీస్. వాట్ ఈస్ ఫిజికల్ పాలసీస్, దే ఆర్ నథింగ్ బట్ టూల్స్ లైక్ టాక్సేషన్, స్పెండింగ్, బారోయింగ్ అండ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్. టాక్సేషన్ అంటే మనకు తెలిసిందే కదా, 2 types ఆఫ్ టాక్సేషన్స్, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఆ వచ్చిన రెవెన్యూని ఎలా స్పెండ్ చేయాలి. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇన్కమ్, ఈ డిఫరెన్స్ అమౌంట్ని ఎలా బారో చేయాలి. ఈ టూల్స్ అన్నింటినీ కలిపితే మనం ఏమిటాం, ఫిజికల్ పాలసీ. అది ఇంట్రడక్షన్. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ, ఇందాకే చెప్పుకున్నాం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫిజికల్ పాలసీ ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అనేది ఎలా ఉండాలి, హైయా లోవా, ఆల్వేస్ లో. సో మెయింటెనెన్స్ ఆఫ్ ప్రైస్ స్టెబిలిటీ, acceleration of the rate of economic development and equitable distribution of income and wealth. So equal distribution of income and wealth man use chese things enti, progressive taxation. Next, fiscal policy, a potential instrument for economic stabilization through aggregate demand management. మనకు ఆల్రెడీ తెలుసు 4 సెక్టార్ మోడల్లో జీడిపి ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, దాన్ని మనం ఎన్ఎక్స్ అంటాం, నెట్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ మీరు అనలైజ్ చేస్తే ఈ 4 థింగ్స్లో గవర్నమెంట్ దేన్ని కంట్రోల్ చేస్తుంది, అది క్వశ్చన్. సిఐజిఎన్ఎక్స్ దేన్ని కంట్రోల్ చేస్తుంది, డైరెక్ట్గా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. కానీ నీ కన్జంప్షన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుందా లేదా, ఎస్. ఎలా, బై వే ఆఫ్ ట్యాక్సెస్. అంటే ఏంటి, సిఐఎన్ఎక్స్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఇండైరెక్ట్లీ. డైరెక్ట్లీ జీని కంట్రోల్ చేస్తుంది, ఇండైరెక్ట్లీ అంటే ఎండ్ ఆఫ్ ది డే అన్ని ఫ్యాక్టర్స్ని కూడా గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్. అది ఇక్కడ నేర్చుకునేది మనం. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీస్. ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి, 2 types. ఒకటి ఎక్స్పాన్షనరీ ఫిజికల్ పాలసీ, ఇంకొకటి కాంట్రాక్షనరీ ఫిజికల్ పాలసీ. ఫస్ట్ ఎక్స్పాన్షనరీ ఫిజికల్ పాలసీ ఎప్పుడు కావాలి మనకి, సపోజ్ మోటివేషన్ తెలుసు కదా మనకి, మోటివేషన్ అనేది మనకి ఎప్పుడు కావాలి, ఒక పర్సన్ లవ్లో ఫెయిల్ అయినప్పుడా, సక్సెస్ అయినప్పుడా, అంటే నువ్వు డీప్లో ఉన్నప్పుడు నీకు హై కావాలి, ఆల్రెడీ హైలో ఉన్నప్పుడు. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎక్స్పాన్షనరీ పాలసీ. ఎక్స్పాన్షనరీ పాలసీ అనేది ఎకానమీ ఎక్స్పాన్షన్లో ఉన్నప్పుడు కావాలా, కాంట్రాక్షన్ ఉన్నప్పుడు కావాలా. సో ఎకానమీ ఆల్రెడీ లోలో ఉంది, నథింగ్ బట్ ఎకానమీ ఈజ్ ఇన్ కాంట్రాక్షన్, దెన్ వీఆర్ టేకింగ్ విచ్ పాలసీస్, ఎక్స్పాన్షన్ పాలసీస్. దానివల్ల ఏమైతే ఎకానమీ అనేది గ్రో అయింది. సేమ్ వే కాంట్రాక్షనరీ ఫిజికల్ పాలసీ ఎప్పుడు తీసుకుంటాం మనం, వెన్ ద ఎకానమీ ఈజ్ ఇన్ ఎక్స్పాన్షన్. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్పాన్షనరీ ఫిజికల్ పాలసీ, ఫస్ట్ ఎకానమీ ఎక్కడ ఉంది, కాంట్రాక్షన్లో ఉంది కదా. సో ఎక్స్పాన్షనరీ ఫిజికల్ పాలసీ ఈజ్ డిజైన్ టు స్టిమ్యులేట్ ద ఎకానమీ డ్యూరింగ్ ద contractionary phase of business cycles. So what is contractionary phase?
మనకి దాంట్లో 2 ఉంటాయి, ఒకటి రెసిషన్, ఇంకొకటి డిప్రెషన్ అండ్ రెసిషన్. ఆల్రెడీ లోలో ఉంది కదా, సో దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా? గవర్నమెంట్ స్పెండింగ్ ఇంక్రీజ్ చేయాలి. టాక్సేషన్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా? టాక్సేషన్ డిక్రీజ్ చేయాలి. అవి మెజర్స్, ఎక్స్పాన్షనరీ మెజర్స్. To combat such a slump in overall economic activity, the government can resort to expansionary fiscal policies. We may technically refer to this as a policy measure to close a recessionary gap. ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని క్లోజ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? వీఆర్ టేకింగ్ ఎక్స్పాన్షనరీ పాలసీస్. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? ట్యాక్సెస్ డిక్రీజ్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్. సో హౌ డస్ ద గవర్నమెంట్ అచీవ్ దిస్? ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం. ద గవర్నమెంట్ మే కట్ ఆల్ టైప్స్ ఆఫ్ taxes. Next, an increase in government spending or both. అంటే taxes decrease చేయొచ్చు or government expenditure increase చేయొచ్చు or both. సేమ్ వే కాంట్రాక్షన్ కేసులో ఏమైంది? ఎకానమీ ఎక్కడుంది? ఎక్స్పాన్షన్ ఉంది, దాన్ని తగ్గించాలి కదా. ఇప్పుడు taxes ఏం చేద్దాం? ఇంక్రీజ్. ఆర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ డిక్రీజ్ ఆర్ బోత్. అవి 2 types ఆఫ్ ఫిజికల్ పాలసీస్ అంతే. ఇప్పుడు ఇక మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ. సెకండ్ వన్ ఏంటి? ట్యాక్సెస్. థర్డ్ వన్ పబ్లిక్ డెట్. ఫోర్త్ వన్ బడ్జెట్. ఫిఫ్త్ వన్ ఏంటి? ఫిజికల్ పాలసీ ఫర్ లాంగ్ రన్ ఎకనామిక్ గ్రోత్, ఇన్ఈక్వాలిటీస్. ఫస్ట్ ఏంటి మనం మాట్లాడుకునేది? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సరే ఇవన్నీ పక్కన పెట్టండి, ఇక్కడ ఉన్నవన్నీ ఇగ్నోర్ చేయండి. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కదా. ఇప్పుడు ఎకానమీ అనేది రెసిషన్ ఫేజ్లో ఉంది, కాంట్రాక్షన్ ఫేజ్లో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్షన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్, ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్. అంతే, చాలు. అడ్రెసింగ్ రెసిషన్, spending on public works during recession, addressing inflation, public expenditure used to control inflation. సో జస్ట్ మీరు ఏం చేయాలి? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మిగిలిన అవసరం లేదు. టైప్స్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. కరెంట్ అంటే డే టు డే యాక్టివిటీస్, క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్స్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అయితే ఫ్రీ మనీ. సో జీడిపికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తుందా? చెయ్యి. నెక్స్ట్ ట్యాక్సెస్. సేమ్ ఇందాకట్లా డ్యూరింగ్ ద ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ట్యాక్సెస్. ఎక్స్పాన్షన్ కేసులో ఏం చేయాలి? ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేయాలి డిక్రీజ్ చేయాలా? ఇంక్రీజెస్. డబ్బులు తగ్గించాలి కదా. కాంట్రాక్షన్ ఫేజ్లో డబ్బులు పెంచాలి కాబట్టి ట్యాక్సెస్ డిక్రీజెస్. డన్. పబ్లిక్ డెట్. దెర్ ఆర్ 2 types ఆఫ్ పబ్లిక్ డెట్స్. వన్ ఈజ్ ఇంటర్నల్, ద అదర్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద కంట్రీ, ఎక్స్టర్నల్ అంటే బిట్వీన్ ద కంట్రీస్. మన కంట్రీ ఇంకో కంట్రీతో తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్. ఫార్మ్స్ ఆఫ్ పబ్లిక్ డెట్. ఫస్ట్ వన్ ఏంటి? మార్కెట్ లోన్స్. గవర్నమెంట్ ఇష్యూస్ ట్రెజరీ బిల్స్ అండ్ సెక్యూరిటీస్ ట్రేడెడ్ ఇన్ డెట్ మార్కెట్స్. అంటే అల్టిమేట్ పీపుల్ దగ్గర నుంచి మనీ బారో చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటున్నాం మనం? స్మాల్ సేవింగ్స్ లైక్ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్. సో ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. గవర్నమెంట్ మనీ బారో చేస్తే, గవర్నమెంట్ మనీ బారో చేసుకుంటుంది అంటే పీపుల్ దగ్గర మనీ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? మీ దగ్గర నుంచి గవర్నమెంట్ మనీ తీసుకుంటుంది కదా, పీపుల్ దగ్గర మనీ అంటే డిమాండ్. బారోయింగ్ ఫ్రమ్ ద పబ్లిక్ రెడ్యూసెస్ అగ్రిగేట్ డిమాండ్. గవర్నమెంట్ నీ డబ్బులు రీపే చేస్తుంది, అగ్రిగేట్ డిమాండ్ ఇంక్రీజెస్. అంతే. నెక్స్ట్ బడ్జెట్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ బడ్జెట్? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్. సర్ప్లస్ బడ్జెట్, ఇన్కమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్పెండిచర్. డెఫిసిట్ బడ్జెట్, ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇన్కమ్. సర్ప్లస్ వల్ల నేషనల్ డెట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? అప్పు, నేను డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, అప్పు పెరిగిద్దా తగ్గిద్దా? తగ్గిద్ది. సో సర్ప్లస్ రెడ్యూసెస్ నేషనల్ డెట్, డెఫిసిట్ యాడ్స్ టు ద నేషనల్ డెట్. ఫిజికల్ పాలసీ ఫర్ లాంగ్ రన్ ఎకనామిక్ గ్రోత్. లాంగ్ రన్ ఎకానమిక్ గ్రో అవ్వాలంటే మనం దేని మీద స్పెండ్ చేయాలి? we need to spend money on the infrastructure. So infrastructure spending. Next, government investment in education, healthcare and research builds human capital, making workers more productive and boost long term growth. Because end of the day మనకి ఏంటి? ప్రాపర్ హెల్త్ కావాలి, ప్రాపర్ ఫుడ్ కావాలి, అండ్ వీ నీడ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. వెన్ యూ హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఆటోమేటికలీ లైఫ్ చేంజెస్.
నెక్స్ట్ ఫిజికల్ పాలసీస్ ఫర్ రిడక్షన్ ఇన్ఈక్వాలిటీస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలంటే డైరెక్ట్ ట్యాక్సెస్ కేసులో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రోగ్రెసివ్ taxation, హయ్యర్ ఇన్కమ్ హయ్యర్ ట్యాక్సెస్, లోవర్ ఇన్కమ్ లోవర్ ట్యాక్సెస్. సేమ్ వే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కేసులో డిఫరెన్షియల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, లగ్జరీ ఐటమ్స్కి ఎక్కువ ట్యాక్సెస్, నెసెసరీ గూడ్స్కి ఇంకొకటి ఏంటి అదర్ ఫ్యాక్టర్స్. ఏంటి అదర్ ఫ్యాక్టర్స్? పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్, ఫ్రీ ఆర్ సబ్సిడైజ్డ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్ హౌసింగ్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇన్ అండర్ ప్రివిలేజ్డ్ ఏరియాస్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, సబ్సిడీస్ ఫర్ essential goods. So generally majority of the essential goods cases government provides a subsidy. Investment in education and skill development. Next, limitations on fiscal policy. Using fiscal policy to stabilize the economy has challenges during the various lags. So మీరు చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఏదైనా పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, వీ నీడ్ టు ఐడెంటిఫై ద నీడ్. దాన్ని మనం రికగ్నిషన్ అంటాం. రికగ్నైజ్ చేశాక వీ నీడ్ టు టేక్ ఏ డెసిషన్. అది సెకండ్ వన్ డెసిషన్. ఒక డెసిషన్ తీసుకున్నాక ఆ డెసిషన్ మనం ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేశాక దాన్ని రివ్యూ చేయాలి. ఈ 4 phases ఎక్కడైనా ల్యాక్ జరగచ్చు. ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్లో ల్యాక్ జరగచ్చు. సో ఆర్ ఎల్స్ ఐడెంటిఫై చేసావు బట్ డెసిషన్ తీసుకునే దగ్గర ల్యాక్ జరగచ్చు, లేకపోతే ఇంప్లిమెంటేషన్ ఆర్ రివ్యూ ఎక్కడైనా ల్యాక్ జరగచ్చు. ఎక్కడ ల్యాక్ జరిగినా దట్ ఈస్ ఎ లిమిటేషన్ ఆఫ్ ఫిజికల్ పాలసీ. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది పాజిటివా నెగిటివా? డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి, మనకు వచ్చిన దానికన్నా మనం ఎక్కువ అప్పు తీసుకుంటాం, స్పెండింగ్ మోర్ దాన్ ఎర్నింగ్. దానివల్ల ఏమవుతుంది? సో జనరల్గా ఇక 2 cases. నేను మనీ బారో చేసుకుంటున్నా, ఆ బారో చేసిన మనీ ప్రొడక్టివ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నా. ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం లేదు. నాకు 100 rupees ఉన్నాయి బట్ నా ఎక్స్పెండిచర్ 200 అయింది అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఎంత బారో చేసుకున్నా, 100 rupees బారో చేసుకొని ఆ 100 rupees నేను దేని మీద ఇన్వెస్ట్ చేశాను, ప్రొడక్టివ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేశాను. అది పనికి వస్తుంది, ప్రాబ్లం లేదు. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ దగ్గర డబ్బులు లేవు, ఒక 5,000 అప్పు చేసుకొని ఒక స్కూటీ రెంట్కి తీసుకొని ర్యాపిడో తోలాడు. ఇప్పుడు ర్యాపిడోలో డబ్బులు వస్తాయో రీపే చేసుకుంటారు, బాగుంది. ఇప్పుడు అది అప్పు చేయడం జెన్యూనా కాదా? ఎస్, పర్పస్ కూడా జెన్యూన్ పర్పస్. కానీ వాడు ఏం చేశాడంటే అదే అప్పు చేశాడు 5,000. ఈసారి దేనికోసం అప్పు చేశాడు? ర్యాపిడో కోసం కాదు, తినడానికి తాగడానికి అప్పు చేశాడు. ఈ కేసులో యూజ్ ఉందా లేదా? సో దాన్ని ఏమంటున్నాం మనం, డెఫిసిట్ ఫైనాన్సింగ్. అది నెగటివ్ ఆస్పెక్ట్ కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం, లిమిటేషన్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీస్. నెక్స్ట్, క్రౌడింగ్ అవుట్. వాట్ ఈస్ క్రౌడింగ్ అవుట్? సో జనరల్గా ఏమైనా 2 sectors ఉంటాయి, ఒకటి ప్రైవేట్ సెక్టర్, ఇంకోటి గవర్నమెంట్ సెక్టర్. జనరల్ మనీ అనేది ప్రైవేట్ సెక్టర్ బారో చేస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్లోకి గవర్నమెంట్ కూడా వచ్చి గవర్నమెంట్కు బారో చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు డిమాండ్ ఫర్ మనీ ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అయిందా? బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు ఓన్లీ ప్రైవేట్ వాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు, బట్ ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు డిమాండ్ పెరిగింది కదా, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్ పెరిగిద్దా? ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు మరి ప్రైవేట్ వారికి కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతా? నువ్వు బారో చేస్తావు, ఇప్పుడు ఇంకా బారో చేయవు. దాన్ని మనం క్రౌడింగ్ అవుట్ అంటాం, అంతే. సో మెల్లగా ఏమైంది, ప్రైవేట్ వాళ్ళు మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఎందుకు? కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఇదేంటి 9.4 ఫిజికల్ పాలసీ. సో ఈ స్టార్ట్ విత్ 7.1. సో దీంట్లో మనకి చాప్టర్ 7 అయిపోయింది. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది మనకి, ఇంట్రడక్షన్ ఉందా? దెర్ ఆర్ 3 main మ్యాక్రో ఎకనామిక్ గోల్స్ అంటున్నారు. ఏంటంటే ఫస్ట్ వన్ ఎకనామిక్ గ్రోత్. సో ఎకనామిక్ గ్రోత్ మనం చదువుకునేటప్పుడు ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ మీద ఫోకస్ చేయొద్దు. 2 factors తీసుకోవాలి. ఒకటి ఎకనామిక్ గ్రోత్, ఇంకొకటి పాపులేషన్ గ్రోత్. ఎకానమీ గ్రో అవుతుంది, పాపులేషన్ కూడా గ్రో అవుతుంది. ఎప్పుడైతే పాపులేషన్ కన్నా ఎకానమీ ఎక్కువ గ్రో అవుతుందో అది పాజిటివ్ సైన్. ఎకానమీ గ్రో అవుతుంది బట్ ఎకానమీ కన్నా పాపులేషన్ ఎక్కువ గ్రో అవుతుంది, అది మనకి ఏంటి, నెగిటివ్ సైన్. సో మనం ఎప్పుడైతే ఎకనామిక్ గ్రోత్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో మనం దేనికి ఏది మాట్లాడుకుంటున్నాం, వీఆర్ టాకింగ్ అబౌట్ ద పాజిటివ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ ద పాపులేషన్, అది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ వన్ ఏంటి, హై లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎకానమీ గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి, వీ నీడ్ హై లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ హైయర్ లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్. థర్డ్ వన్ ఏంటి, స్టేబుల్ ప్రైస్ లెవెల్స్, నథింగ్ బట్ మోడరేట్ ఇన్ఫ్లేషన్. ప్రైజెస్ పెరగాలి బట్ కీప్ ఆన్ టూ మచ్గా పెరగద్దు. దానికి మనం అంటున్నాం ఇక్కడ ఇన్ఫ్లేషన్ మోడరేట్ అంటున్నాం. నో ఇన్ఫ్లేషన్ ఉన్న ప్రాబ్లమే, హై ఇన్ఫ్లేషన్ ఉన్న ప్రాబ్లమే. ఇన్ఫ్లేషన్ ఉండాలి ఖచ్చితంగా,
ఇయర్ ఆన్ ఇయర్ ప్రైజెస్ పెరగాలి, బట్ ఎలా పెరగాలంట, మోడరేట్గా పెరగాలి. బికాస్ ఇన్ఫ్లేషన్ లేదు అనుకో, యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకు బెనిఫిట్ రాదు కదా, బట్ నీకు ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిద్ది కదా. సో అందుకే ఇన్ఫ్లేషన్ కూడా మోడరేట్గా పెరగాలి. నెక్స్ట్, ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ అన్ ఎకనామిక్ సిస్టమ్. సో ఎకనామిక్ సిస్టంలో రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం 6.2 దగ్గర. 1930 గ్రేట్ డిప్రెషన్. అక్కడ క్లాసికల్ ఎకనామిస్ట్ వాళ్ళ వ్యూ ఏంటి, మినిమం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. ఇందాక ప్రీవియస్ టాపిక్లో కూడా చెప్పుకున్నాం మనం, అదే ఆడమ్ స్మిత్ వ్యూ కూడా. సో వీళ్ళందరూ ఏమంటారంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉండాలి, ఏదైతే నెససరీయో అక్కడ గవర్నమెంట్ ఉండాలి. ఎగ్జాంపుల్ నేషనల్ డిఫెన్స్ నెససరీ కదా, గవర్నమెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ జస్టిస్, జ్యుడిషియల్ సిస్టమ్ గవర్నమెంట్ చూసుకోవాలి. లేకపోతే నెససరీస్ సచ్ యాజ్ రోడ్స్, బ్రిడ్జెస్, కెనాల్స్, హార్బర్స్, అంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఒకటే గవర్నమెంట్ చూసుకోవాలి. మిగిలిన ప్రొడక్షన్ యాక్టివిటీస్ అంటే ఎవరు చూసుకోవాలంట, ప్రైవేట్ వాళ్ళు చూసుకోవాలి. అని ఎవరు చెప్పారు ఇక్కడ, ఆడమ్ స్మిత్ చెప్పారు, నథింగ్ బట్ క్లాసికల్ ఎకనామిక్స్ చెప్పారు. ఎకనామిక్ సిస్టమ్స్, మనకి దేర్ ఆర్ 3 types ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్. చాప్టర్ నెంబర్ 1లో వస్తుంది మీకు. క్యాపిటలిస్టిక్, సోషలిస్టిక్ అండ్ మిక్స్డ్. వాట్ ఈస్ క్యాపిటలిస్టిక్? Majority of the resources are under the control of private people. Resources are under the control of government. That is called as a socialistic. ఇద్దరు ఆపరేట్ చేస్తే that is called as a mixed economic system. సో వీళ్ళు అన్నదానికి ఏంటి, వీళ్ళేమో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వద్దన్నారు. బట్ ఇక్కడ ఏంటి మనకి, రిచర్డ్ మస్గ్రేవ్ బుక్ పేరు ఏంటి, ద థియరీ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్. దీని మీద మన ఎంటీపీలో క్వశ్చన్ ఉంది. ద థియరీ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్, ఇయర్ 1959. ఎవరు ఇచ్చారంటే మనకి, రిచర్డ్ మస్గ్రేవ్. 3 branch taxonomy. ఏంటంటే 3, ఫస్ట్ వన్ రిసోర్స్ అలొకేషన్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, రీడిస్ట్రిబ్యూషన్. థర్డ్ వన్ ఏంటి, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్. ఫస్ట్ 2 talks about మైక్రో ఎకనామిక్స్, లాస్ట్ వన్ టాక్స్ అబౌట్ ఫస్ట్ వన్. చూద్దాం మనం, అలొకేషన్ ఫంక్షన్. మీకు గుర్తుంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హ్యూమన్ వాంట్స్. ఏంటి హ్యూమన్ వాంట్స్, అన్లిమిటెడ్. రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. సో ఇక్కడ మన రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో మనకి 2 sectors ఉంటాయి. ఒకటి ఏ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఇంకొకటి గవర్నమెంట్ సెక్టర్ ఆర్ పబ్లిక్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్ కేసు రిసోర్స్ అలొకేషన్ ఎలా ఉంటుంది, రిసోర్సెస్ ఆర్ డిపెండ్స్ అపాన్ బేస్డ్ ఆన్ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై. అంతే కదా, ఒక ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఆటోమేటికల్ రిసోర్స్ అంతా దేనికి అలొకేట్ చేస్తావు, దేనికైతే ఎక్కువ డిమాండ్ ఉందో దానికి అలొకేట్ చేస్తావు కదా. అంటే ప్రైవేట్ కేసులో రిసోర్స్ అలొకేషన్ ఈజ్ వెరీ ఈజీ బికాస్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై. బట్ సేమ్ కాన్సెప్ట్ గవర్నమెంట్ సెక్టర్లో అప్లికబుల్ అవుతా, ఎందుకు, బికాస్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్ దేర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. సో అందుకే ద స్టేట్ అలొకేషన్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ అకంప్లిష్డ్ త్రూ ద రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ యాక్టివిటీస్ ఆఫ్ గవర్నమెంటల్ బడ్జెట్. సో ప్రైవేట్ కేసులో డిమాండ్ అండ్ సప్లై, గవర్నమెంట్ కేసులో రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్ ద రియల్ వరల్డ్ ద రిసోర్స్ అలొకేషన్ ఈజ్ డిటర్మైన్డ్ బై బోత్ మార్కెట్ అండ్ ద గవర్నమెంట్. ఎందుకంటే బికాస్ దేర్ ఈస్ ఎ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. మార్కెట్ ఎకానమీ ఈజ్ సబ్జెక్ట్ టు సీరియస్ మాల్ ఫంక్షనింగ్ ఇన్ సెవరల్ బేసిక్ రెస్పెక్ట్స్. అంటే ఏంటి ఇక్కడ మనకి మాల్ ఫంక్షనింగ్ అంటే ఫెయిల్స్ టు వర్క్ ప్రాపర్లీ. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైవేట్ సెక్టర్ కరెక్ట్గా వర్క్ చేస్తుందా, వర్క్ చేయదా? ప్రైవేట్ కరెక్ట్ వర్క్ చేస్తుంది. ప్రైవేట్ సెక్టర్ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై కదా. వితౌట్ డిమాండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద సప్లై. అంటే వాళ్ళ కేసులో దేర్ ఈస్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ రిసోర్స్ అలొకేషన్. మార్కెట్లో డిమాండ్ లేకుండా సప్లై క్రియేట్ చేయండి కదా, అంటే రిసోర్సెస్ని వేస్ట్గా యూటిలైజ్ చేయట్లేదు. బట్ గవర్నమెంట్ కేసులో ఏమవుతుంది, ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ద పబ్లిక్ గూడ్స్ అండ్ మెరిట్ గూడ్స్ విల్ నాట్ బీ ప్రొడ్యూస్డ్ ఇన్ sufficient quantities. మరి గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయట్లేదు సఫిషియంట్ క్వాంటిటీస్, ఆటోమేటికలీ ఇట్ లీడ్స్ టు మార్కెట్ ఫెయిల్యూర్. అది మార్కెట్ ఫెయిల్యూర్. ఇదే మనం 7.2లో డిస్కస్ చేసాం. దేర్ ఆర్ 4 reasons ఫర్ మార్కెట్ ఫెయిల్యూర్. రీజన్ నెంబర్ 1 మోనోపోలీ ఆర్ మార్కెట్ పవర్. సెకండ్ వన్ externalities. Third one information failure. Okay. Fourth one merit goods. Public goods, merit goods కేసులో గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది. కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్, ఎక్స్టర్నాలిటీస్, ఫ్యాక్టర్ ఇమ్మొబిలిటీ, ఇంపర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇన్ఈక్వాలిటీస్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఇవన్నీ కూడా మనం 7.2లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ మార్కెట్ ఫెయిల్కి పైదానికి లింక్ చేసుకుంటే గవర్నమెంట్, ప్రైవేట్ ఎవరి కేసులో మార్కెట్ ఫెయిల్ అవుతుంది, జనరల్లీ
గవర్నమెంట్ కేసులో అవుతుంది, ఎందుకంటే బికాస్ వీఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ద పబ్లిక్ గూడ్స్ అండ్ మెరిట్ గూడ్స్ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీ. అయిపోయింది. నెక్స్ట్ రోల్ ఆఫ్ స్టేట్. స్టేట్ అంటే ఏంటి? గవర్నమెంట్. అకార్డింగ్ టు మస్గ్రేవ్, ద స్టేట్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ బై విచ్ the needs and concerns of the citizens are fulfilled. Public finance is connected with economic mechanisms that should ideally lead to the effective and optimal allocation of limited resources. The logic in effect makes it necessary for the government to intervene in the market to bring about improvement in social welfare. So government involve అయ్యి మార్కెట్ ఫెయిల్యూర్ ఏం చేయాలి? కరెక్ట్ చేయాలి. The allocation responsibility of the government involves suitable corrective actions when private markets fail to provide the right and desirable combination of government and service. So ఒక ప్లేస్లో ప్రైవేట్ ఫెయిల్ అయింది. ఎగ్జాంపుల్, ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ప్రైవేట్ మార్కెట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ మెరిట్ గూడ్స్. అప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ ఏం చేయాలి? మెరిట్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఎక్కడైతే ప్రైవేట్ సెక్టార్ ఫెయిల్ అవుతుందో, ప్రైవేట్ మార్కెట్ ఫెయిల్ అవుతుందో, అప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి? అది రోల్ ఆఫ్ ద స్టేట్. సో లెట్ us see a few examples. ఫస్ట్ వన్ ఏంటి? when externalities are involved. సో ఎక్స్టర్నాలిటీస్ ఉన్నప్పుడు ప్రైస్ అనేది కరెక్ట్గా ఉంటుందా? ఉండదు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ప్రైస్ని కరెక్ట్ చేయాలి. ఎలా కరెక్ట్ చేస్తుంది? బై ఇంపోజింగ్ ట్యాక్స్, ఎన్వైర్మెంట్ ట్యాక్సెస్. అది మనం ఎగ్జాంపుల్ చూసాం. అదేంటి? రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. The allocative function in budgeting determines. Government budgeting లో allocative function ఎలా చూసుకుంటారు? ఫస్ట్ వన్, who and what will be taxed, how much and what the government revenue will be spent. ఇదంతా అవసరం లేదు, ఎందుకని చూద్దాం ఇక్కడ. ఇవి ఇంపార్టెంట్. A variety of allocation instruments are available by which government can influence the resource allocation. ఏంటంటే ఫస్ట్ వన్, ఒకటి ప్రైవేట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఇన్సిస్ట్ చేయి ప్రొడ్యూస్ చేయమని, లేకపోతే నువ్వేం చేయొచ్చు? డైరెక్ట్గా నువ్వే ప్రొడ్యూస్ చేయి. ద గవర్నమెంట్ మే డైరెక్ట్లీ ప్రొడ్యూస్ ద గుడ్. సెకండ్ వన్ ఏంటి? ద గవర్నమెంట్ మే యూజ్ ద ప్రైస్ మెకానిజం. ఏం చేయొచ్చు? మనం సబ్సిడీస్ ఇవ్వచ్చు, లేకపోతే సిగరెట్స్ కేసులో అంటే వాటిలో మనం ఏం చేయొచ్చు? వీ కెన్ చార్జ్ హయ్యర్ ట్యాక్సెస్. థర్డ్ వన్, ద గవర్నమెంట్ మే డైరెక్ట్ రిసోర్స్ అలొకేషన్ త్రూ ఇన్సెంటివ్స్ అండ్ డిస్ఇన్సెంటివ్స్. ద గవర్నమెంట్ మే ఇన్ఫ్లుయెన్స్ అలొకేషన్ త్రూ లెజిస్లేషన్ అండ్ ఫోర్స్. ఎగ్జాంపుల్, గుట్కా బ్యాన్ ఏదో చేస్తున్నారు, లేదా ప్లాస్టిక్ బ్యాగ్స్ కంప్లీట్లీ బ్యాన్ అంటున్నారు, లేదా ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇన్ని మైక్రాన్స్ ఉండాలంటున్నారు. అది ఆ పాయింట్. లాస్ట్ వన్ ఏంటి? కాంపిటీషన్ పాలసీస్. దానికి మనకి సపరేట్ యాక్ట్ ఉంది. ఏంటి యాక్ట్? కాంపిటీషన్ యాక్ట్. ఇది మనకి అలొకేషన్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ ఏంటి మనకి? రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే వచ్చిన మనీని మనం ఎవరెవరికి ఎలా రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది? ఎకానమీలో ఈక్వాలిటీ మెయింటైన్ అవుతుంది. సో గవర్నమెంట్ రెవెన్యూస్ ఏంటి? మెయిన్ ట్యాక్సేషన్. ట్యాక్సేషన్ కేసులో రీడిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తాం? బై వే ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ అనే వర్డ్స్ వచ్చినప్పుడు ట్యాక్సేషన్ వస్తే మీకు ఏం గుర్తుండాలి? ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్? హయ్యర్ ఇన్కమ్ హయ్యర్ ట్యాక్సెస్, లోవర్ ఇన్కమ్ లోవర్ ట్యాక్సెస్. On the revenue side, redistribution is done through progressive taxation. అది రెవెన్యూ సైడ్. మరి ఎక్స్పెండిచర్ సైడ్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతుంది, అప్పుడు ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ సబ్సిడీస్. గవర్నమెంట్ మే ప్రొవైడ్ ఫ్రీ ఆర్ సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, హౌసింగ్, ఫుడ్ అండ్ బేసిక్ గూడ్స్ టు డిజర్వింగ్ పీపుల్. ఇదేంటి? ద కాన్సెప్ట్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్. అసలు గవర్నమెంట్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది ఎందుకు తీసుకురావాలి? ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి దాని ఈక్వాలిటీ కోసం ఏం చేస్తాం మనం? వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్. ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, గ్రేటర్ ఈక్విటీ క్యాన్ బి అచీవ్ త్రూ హయ్యర్ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఆన్ ద రిచ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? రిచ్ దగ్గర హయ్యర్ ట్యాక్సెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఇట్ ఆల్సో యాక్ట్ యాజ్ డిస్ఇన్సెంటివ్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ వర్క్ అండ్ డిస్కరేజ్ పీపుల్ ఫ్రమ్ మేకింగ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టేకింగ్ రిస్క్. నేను చాలా కష్టపడి నేను మనీ ఎర్న్ చేస్తున్నా, హ్యాపీగా గవర్నమెంట్ ఏంటి? ట్యాక్సెస్ తీసుకుంటుంది. మీరు చూసుకుంటే స్టాక్ మార్కెట్లో మన రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, ఒక ఇంటర్వ్యూ, నిర్మలా సీతారామన్కి ఒక పీపుల్ ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళకి బ్రోకర్ డైరెక్ట్గా నిర్మలా సీతారామన్ చెప్తారు, మేడం మొత్తం వర్క్ చేసేది మేము బ్రోకర్స్, ఎవరైతే మీడియా చూస్తున్నారో బ్రోకర్స్ మనీ ఎర్న్ చేసేదానికన్నా గవర్నమెంట్ ఎక్కువ ఎర్న్ చేసేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్.
ఇలాంటి కేసులో నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతావా? ఎగ్జాంపుల్, నీకు ఒక 5 lakhs ప్రాఫిట్ వస్తే గవర్నమెంట్ ఈస్ టేకింగ్ 1 lakh యాజ్ ఎ ప్రాఫిట్, సారీ యాజ్ ఎ ట్యాక్స్. నీకు వచ్చిన 5 lakhs 1 lakh గవర్నమెంట్ ట్యాక్స్ ఇస్తే బొంగు నీకేం మిగిలేదు ఇంకా 4 lakhs. అంటే ఇలాంటి కేసులో గవర్నమెంట్ని ప్రమోట్ చేస్తుందా, డిమోటివేట్ చేస్తుందా? సో అది అనేది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అయింది. అంటే నువ్వు రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి కరెక్టే, అలా అని కీప్ ఆన్ ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళకు పీపుల్ ఎఫెక్ట్ అవుతారు అని. సో ఎఫెక్ట్ అయితే ఏమైంది, రేపు నేను ట్రేడింగ్ చేయను, నాలాంటి వాళ్ళు చాలా మంది ట్రేడింగ్ చేయరు, ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయింది. స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయితే బిజినెస్కి మనీ రావు, సో బిజినెస్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయదు, బిజినెస్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయకపోతే మార్కెట్లో సప్లై ఉండదు, సప్లై లేకపోతే రెవెన్యూస్ తగ్గిపోతాయి, నేషనల్ ఇన్కమ్ డిక్రీజెస్. అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక్క పాలసీ ఇంపాక్ట్ ఎక్కడ దాకా వచ్చింది, నేషనల్ ఇన్కమ్ దాకా వచ్చింది. అందుకే వైల్ టేకింగ్ ఎ పాలసీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఏం చేయాలి, ఆలోచించుకోవాలి. బట్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అంటే డిపెండ్స్. సో స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది చూడండి, స్టెబిలైజేషన్ ఫంక్షన్. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ ఎగ్జిస్ట్ వెన్, ఎప్పుడంట, అండ్ ఎకనామీస్ అవుట్పుట్ మ్యాచెస్ ఇట్స్ ప్రొడక్షన్ కెపాసిటీ, అంటే గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎట్ మ్యాక్సిమం అవుట్పుట్. ఎకనామీస్ టోటల్ స్పెండింగ్ మ్యాచెస్ టోటల్ అవుట్పుట్. లేబర్ రిసోర్సెస్ ఆర్ ఫుల్లీ ఎంప్లాయిడ్. ఇన్ఫ్లేషన్ ఈస్ లో అండ్ స్టేబుల్. పైన ఏవైతే చెప్పుకున్నా అవే ఆస్పెక్ట్స్ ఇక్కడ. ఇన్ఫ్లేషన్ మోడరేట్గా ఉండాలి, మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఉండాలి, అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి, మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఉండాలి, తర్వాత అవుట్పుట్ మ్యాక్సిమం ఉండాలి. ఆ మ్యాక్సిమం అవుట్పుట్ దేనికి మ్యాచ్ అవ్వాలి, ప్రొడక్షన్ కెపాసిటీ మ్యాచ్. డెరివేషన్ ఫ్రమ్ ద కీన్స్ వద్దు. స్టెబిలైజేషన్ ఫంక్షన్ కన్సర్న్స్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎకానమీ. ఏంటంటే లేబర్, ఎంప్లాయ్మెంట్, క్యాపిటల్ యూటిలైజేషన్, ఓవరాల్ అవుట్పుట్ అండ్ ఇన్కమ్. ఏముంది లేదు. గవర్నమెంట్ స్టెబిలైజేషన్ ఇంటర్వెన్షన్, మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్. సో మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, మానిటరీకి ఫిజికల్కి డిఫరెన్స్ ఏంటి. మానిటరీ అంటే ఆర్బీఐ నథింగ్ బట్ మనీ సప్లై. మానిటరీ ఆల్వేస్ ఫోకసెస్ ఆన్ మనీ సప్లై, ఫిజికల్ ఫోకసెస్ ఆన్ ట్యాక్సెస్. సో ఇక్కడ మనీ సప్లై అంటే మనకు వచ్చేది ఇంట్రెస్ట్, ట్యాక్సెస్. ఇట్ వర్క్స్ బై కంట్రోలింగ్ ద సైజ్ ఆఫ్ మనీ సప్లై అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ద ఎకానమీ, విచ్ ఇన్ టర్న్ వుడ్ ఎఫెక్ట్ consumption, investment and prices. Fiscal policy for stabilization purpose attempts to direct the action of individuals and organizations using its expenditure and taxation decisions. If there is a high inflation, the government may decrease the government spending, raise the taxes and or reduce the money supply. Already indaga cover ayindi. Inflation case lo taxes em cheyali, పెంచాలి. డిఫ్లేషన్ కేసులో ట్యాక్సెస్ తగ్గించాలి. సెంటర్ అండ్ స్టేట్ ఫైనాన్స్. మన ఇండియా స్ట్రక్చర్ ఏంటి, వీఆర్ ఫాలోయింగ్ ఫెడరల్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ఫెడరల్ స్ట్రక్చర్? దెర్ ఈస్ 2 things. One is central government at the central level, state government at the state level. Central government matters లో స్టేట్ ఇన్వాల్వ్ అవ్వదు, స్టేట్ గవర్నమెంట్ మ్యాటర్స్లో సెంటర్ ఇన్వాల్వ్. మనకి కాన్స్టిట్యూషన్లో రెండింటికి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఫిజికల్ ఫెడరలిజం, ఏ టర్మ్ ఇంట్రడ్యూస్డ్ బై, ఇది ఎంసీక్యూకి ఇంపార్టెంట్, రిచర్డ్ మస్గ్రేవ్, డీల్స్ విత్ ద డివిజన్ ఆఫ్ గవర్నమెంటల్ ఫంక్షన్స్ అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్ అమంగ్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళ పని ఏంటంట, పర్ఫార్మింగ్ ఫంక్షన్స్ రిలేటెడ్ టు ఎకనామిక్ స్టెబిలైజేషన్ అండ్ ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్. స్టేట్ పని ఏంటి, అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో పైన చెప్పుకున్న 3లో ఓన్లీ స్టేట్ దేని గురించి ఫోకస్ చేస్తుంది, అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. మిగిలిన రెండింటిని ఎవరు పట్టించుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవాలి. అంటే నీకు ఫిజికల్ పాలసీస్ జనరలీ ట్యాక్సేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, సెంట్రల్ కేసులో ఉంటుంది మేజర్గా. తర్వాత ఏమైతే డిస్ట్రిబ్యూట్ అవుతుంది కింద జిఎస్టీలో చూద్దాం మనం. అది ఇండియా ఈజ్ ఎ ఫెడరేషన్ ఆఫ్ 28 states and 8 union territories. Each government is autonomous in its own sphere. Article number 246, ఇది చాలా ఇంపార్టెంట్, ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 246, 2+2+2, 2+2 4, 4+2 6. సో ఇక్కడ మనకి ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ నెంబర్ ఎంత, 246. దాన్ని మనం 3 లిస్ట్ కింద డివైడ్ చేస్తున్నాం. ఒకటి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే ఏంటంటే దాంట్లో కొన్ని యాక్టివిటీస్ చెప్తారు. యాక్టివిటీస్ ఎవరు పర్ఫామ్ చేయాలి, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే పర్ఫామ్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. అలానే స్టేట్ లిస్ట్లో కొన్ని ఉంటాయి. ఆ స్టేట్ లిస్ట్లో ఎగ్జాంపుల్ నీకు స్టేట్ లిస్ట్లో ట్యాక్సేషన్ ఆన్ ఆల్కహాల్ అని ఉంటుంది.
అంటే స్టేట్ ఆల్కహాల్ మీద ట్యాక్స్ ఎవరు ఛార్జ్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఛార్జ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేయొచ్చా? అలానే ఇన్కమ్ ట్యాక్సెస్ ఎక్కడ ఉంటాయి? యూనియన్ లిస్ట్లో ఉంటాయి. అంటే ఎవరు ఛార్జ్ చేయాలి? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ జైలు పెట్టచ్చా? అంటే ఇక్కడ పవర్స్ అనేది మనం క్లియర్గా డిస్ట్రిబ్యూట్ చేసాం. కాంకరెంట్ లిస్ట్ అనేది బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ లెజిస్లేట్. ఇప్పుడు మనకి క్వశ్చన్ వచ్చేది ఏంటంటే జిఎస్టి కమ్స్ అండర్ విచ్ లిస్ట్? యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కాంకరెంటా? దేంట్లో రాదు. దేంట్లో రావట్లేదు కాబట్టి మనం ఏం చేసామంటే 246ని అమెండ్ చేసి 246A తీసుకోవచ్చు. జిఎస్టి 246Aలో వస్తుంది. దాని రీజన్ మీకు సిఐఎన్టీలో చెప్తాను నేను. అప్పటికి మీకు ఏం గుర్తుపెట్టుకోవాలి? జిఎస్టి అనేది 246లో రాదు. ఎక్కడ వస్తుంది? 247లో. 246లో ఏముంటాయి? 3 లిస్టులు ఉంటాయి. ఏం లిస్టులు? యూనియన్, స్టేట్, కాంకరెంట్. చాలు. ట్యాక్సెస్ ఆర్ కలెక్టెడ్ బై బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ మోర్ పవర్ టు రైస్ మనీ. సెంట్రల్ గవర్నమెంట్ ఏ ట్యాక్సెస్ స్టార్ట్ చేస్తుందంట? ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సెప్ట్ అగ్రికల్చర్. ఎందుకు అగ్రికల్చర్ ఎవరికి? స్టేట్ గవర్నమెంట్. కస్టమ్ డ్యూటీస్, export duties, corporation taxes and companies, terminal taxes, security transaction, stock exchange. GST లో 2 things, CGST, SGST. CGST సెంట్రల్ లో, SGST స్టేట్ లో. ఇక్కడ SGST పోతే ఇక్కడ SGST. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. యూనియన్ వచ్చేసి సెంట్రల్, స్టేట్ ఎక్సైజ్ స్టేట్. స్టేట్ గవర్నమెంట్ థింగ్స్ ఆన్ అగ్రికల్చర్, బట్ ఎట్ ప్రెసెంట్ అగ్రికల్చర్ మీద ట్యాక్సేషన్ లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ ఇండియాలో స్టేట్ గవర్నమెంట్కి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఎక్కడ నుంచి వస్తుంది? సమ్వేర్ అరౌండ్ 7% ఉన్నది ప్రాపర్టీ ట్యాక్స్. అంటే నువ్వు ఎంత 1 crore పెట్టి ప్రాపర్టీ పర్చేస్ చేస్తే 7 lakhs రేవంత్ రెడ్డి గారికి ఫ్రీగా ఇచ్చేయాల్సిందే, గవర్నమెంట్కి. మినరల్స్, ఎలక్ట్రిసిటీ, వెహికల్స్ అండ్ మోర్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి ఉండవు స్టేట్ గవర్నమెంట్లో. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఈజెంట్ ట్యాక్సెస్ బై స్టేట్. స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అండ్ ఇన్కమ్స్ ఆర్ ఇంటి ట్యాక్స్డ్ బై ద స్టేట్. అంటే వాళ్ళు ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఓకే. సఫర్ అయ్యేది ఎవరు? మనం ఎవరు పట్టించుకోరు. నెక్స్ట్ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఒక్కసారి ఆర్టికల్స్ చదవండి. 68, 69, 70, 71, 75, 82, 93. జస్ట్ అట్లా చదువు వదిలేయండి. ఫైనాన్స్ కమిషన్ ఏం వద్దు, కిందకి రండి. 15th ఫైనాన్స్ కమిషన్. సో ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు? 27 November 2017. Against the background of the abolition of ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ ఉన్నది, దాన్ని అబాలిష్ చేసి మనం ఏం చేసాం? ఫైనాన్స్ కమిషన్ తీసుకొచ్చాం. ఇది చాలా ఇంపార్టెంట్. ద కమిషన్ రికమెండెడ్ ద షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ఫర్ ద 2021-26 ఎంతంట? 41%. బట్ ప్రీవియస్లో ఎంత ఉండేది? 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పినప్పుడు 15-20లో 42%. ఆ 1% దేనికోసం? ఫర్ ద న్యూలీ ఫార్మ్డ్ యూనియన్ టెరిటరీస్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. సో ఇప్పుడు చూద్దాం మనం. 2 ఫైనాన్స్ కమిషన్స్ ఉన్నాయి, 14 and 15. 14 ఎంత చెప్పారు? 42. 15 ఎంత చెప్పారు? 41. ఆ డిఫరెన్స్ 1% దేనికోసం? న్యూలీ ఫార్మ్డ్ యూనియన్ టెరిటరీస్. ఎవరెవరు? జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. క్రైటీరియా అవసరం లేదు. జిఎస్టీ 246A. సో జిఎస్టీలో మనకి 3 things ఉంటాయి. ఒకటి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? 2 things ఉంటాయి. ఒకటి ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్, ఇంకొకటి ఇంటర్ స్టేట్. ఇంట్రా స్టేట్ అంటే గూడ్స్ పర్చేస్డ్ ఆర్ సోల్డ్ విత్ ఇన్ ద స్టేట్, బిట్వీన్ 2 states ఇంటర్. ఎప్పుడైతే విత్ ఇన్ ద స్టేట్ ఉంటుందో ఇంట్రా స్టేట్ అంటాం కదా. ఇక్కడ మనకి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వస్తుంది. ఇంటర్ కేసులో ఐజిఎస్టీ. నెక్స్ట్ జిఎస్టీ మేక్స్ అప్ టు 35% ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అండ్ అబౌట్ 44% ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్. 44% స్టేట్ ట్యాక్సెస్. స్టేట్ గవర్నమెంట్ 100 rupees వస్తే 44 rupees ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆల్మోస్ట్ 40 rupees ఇంకెక్కడి నుంచి వస్తాయి తెలుసా? ఆల్కహాల్ నుంచి వస్తాయి. లిక్కర్ మేజర్ రెవెన్యూ, అది వ్యాట్ ఎక్సైజ్. అంటే ఒక 40 rupees ఏమో ఆల్కహాల్, ఇంకో 44 జిఎస్టీ. అది మేజర్ సోర్స్. జిఎస్టీ అనేది రిమెంబర్ ఆల్వేస్, ఇట్ ఈస్ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్.
నువ్వు గూడ్స్ ఎక్కడైతే కన్జ్యూమ్ చేస్తావో అక్కడ ట్యాక్స్ పే చేయాలి. బికాస్ జిఎస్టీ ఈజ్ పెయిడ్ బై ద కన్జ్యూమర్, ఎండ్ కన్జ్యూమర్. సో అందుకే అది ఏంటి, అది ఈజ్ అ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. ఇంతకుముందు ఎలా ఉండేది మనకి వ్యాట్ అనేది ప్రొడక్షన్ బేస్డ్ ట్యాక్స్. సో ఎగ్జాంపుల్ నువ్వు తెలంగాణలో గూడ్స్ ప్రొడ్యూస్ చేసావు, ఆంధ్రాలో గూడ్స్ కన్జ్యూమ్ చేసావు, ఇప్పుడు ట్యాక్స్ ఎక్కడ కలెక్ట్ చేస్తారు, ఆంధ్రాలో జిఎస్టీ కేసు, దాన్ని మనం ఏమంటున్నాం కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. నెక్స్ట్ ఇక్కడ ఐజిఎస్టీ కలెక్టెడ్ బై యూనియన్ గవర్నమెంట్. ఇలా చెప్పాం కదా, ఐజిఎస్టీ గవర్నమెంట్ ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటుంది, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్లో. లెటెస్ట్ సే ఐజిఎస్టీ రేట్ ఈస్ 18%. బట్ అయినా కూడా ఐజిఎస్టీ కేసులో గవర్నమెంట్ ఏం చేయాలంటే 9% సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకోవాలి, మిగిలిన 9% స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి. కీప్ ఇన్ ఏ సపరేట్ అకౌంట్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ ఆఫ్టర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద డెస్టినేషన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆ కాన్సెప్ట్ మీకు ఏం రాదు, ఐ మీన్ మీకు తెలియదు, మీ సిలబస్లో లేదు, ఇగ్నోర్ చేయండి. జనరల్గా ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన రెవెన్యూలో సగం అమౌంట్ ఏ స్టేట్లో కన్జ్యూమ్ అయిందో, ఎగ్జాంపుల్ కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చినాయి. సో ఇప్పుడు చెప్పండి కన్జంప్షన్ ఎక్కడైంది, తెలంగాణలో కదా. లేటెస్ట్ ట్యాక్స్ రేట్ ఈస్ 18%. 9% ఎవరు ఉంచుకుంటారు, గవర్నమెంట్. ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇంకో 9% కర్ణాటకనా తెలంగాణ, అంతే చాలు. నెక్స్ట్ ఇంతకుముందు ప్రీవియస్ జిఎస్టీ ముందు మనకి ఎక్సైజ్ వ్యాట్ ఇలా ఉండేవి. జిఎస్టీ రావడం వల్ల కొన్ని స్టేట్స్ ఏంటంటే లాస్ అయ్యారు, బికాస్ ఇంతకుముందు ప్రొడక్షన్ బేస్డ్ ట్యాక్సెస్ కదా. ఇప్పుడు ఏమైంది, సో ఏ స్టేట్స్ అయితే ఎక్కువ ప్రొడ్యూస్ చేసినా వాళ్ళు లాస్ అవుతున్నారు కదా. సో లాస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జిఎస్టీ కంపన్సేషన్ సెస్. ఇక్కడ ఉంటుంది. To help the states that might lose money, there is a compensation for 5 years. మరి ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి కదా, ఎక్స్ట్రా మనీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలంటే అది ఏం చేయాలి, ఛార్జ్ చేయాలి. ఎక్కడ ఛార్జ్ చేస్తుంది, లగ్జరీ అండ్ హార్మ్ఫుల్ ఐటమ్స్ పే ఎ సెస్ విచ్ ఫండ్స్ ద కాంపన్సేషన్. దాన్ని మనం జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అంటాం. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు అండ్ పంజాబ్ వర్ ద top 5 states getting the compensation. In 2020-23 states got 1,15,662 crores in compensation. Responsibilities of respective governments. Central government is entrusted with the responsibility దేనికోసం అంట, important areas, defense, foreign affairs, foreign trade. State government it focus on agriculture, health, education, police protection. Local self governments, municipalities and panchayats, public utilities such as water supply and sanitation, local roads, etc. It is 7.1. ఇంతే, somewhere around half an hour వచ్చింది. ఓకేనా. సో వీఆర్ డన్ విత్ చాప్టర్ 6, చాప్టర్ 7. 7లో 2 ఫస్ట్ స్టార్ట్ చేసాం, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 1. మీరు చదువుకునే కూడా అడవాదాలు చదువుకోండి. తర్వాత మన ఏంటి, మన ఇచ్చిన MCQs సరిపోతే. MTP సాల్వ్ చేశారు, MTP 1 సాల్వ్ చేయకపోతే సాల్వ్ చేయండి. MTP 1లో ఫస్ట్ MCQ తప్పు ఉంటుంది, అదే MCQ యాజ్ ఇట్ ఈస్ వస్తే అదే ఆన్సర్ పెట్టండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం అది ఏంటనేది. ఓకే.